నమస్తే వెల్కమ్ టు న్యూస్ రిపబ్లిక్ నేను ఝాన్సీ. గ్రేట్ ఇండియన్ బ్యాంక్ రాబరీ. బ్యాంకులు పుట్టిన దగ్గర నుంచి నిరాటంకంగా యథేచ్ఛగా కొనసాగుతున్న దోపిడీ. సామాన్యుల రుణాలు వసూలు చేయడంలో చూపే శ్రద్ధ, పట్టుదల, బలిసిన ధరల రుణాలు వసూలు చేయడంలో కనిపించకుండా జాగ్రత్త పడే అధికారుల కనికట్టు. అక్రమార్కుల బ్యాంకు అధికారుల కుమ్మక్కు తోడవడంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు దివాలా తీస్తున్నాయి. 2015 మార్చి నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు సమీక్షిస్తే మైండ్ బ్లాక్ అయ్యే వాస్తవాలు గుండెను బేజారెత్తిస్తాయి. నిరర్ధక ఆస్తులు భారీగా పెరిగిపోయి నష్టాలు నమోదు చేసుకున్న బ్యాంకు కష్టాలు కళ్ల ముందు కదలాడతాయి. లక్షో 2 లక్షలో బ్యాంకు నుంచి రుణం తీసుకుని కర్మ కాలిపోయి అందులో కొంత సొమ్ము కట్టలేకపోతే నోటీసులు, బ్యాంకు అధికారుల హడావుడి, రికవరీ ఏజెంట్ల దాదాగిరి, చివరకు రుణం తీసుకుని కొన్నవి జప్తు. మళ్ళోసారి బ్యాంకు మెట్లెక్కకుండా లోన్లు తీసుకోవడంపై 1,00,000 ఆంక్షల విధింపు. వరుస వాయిదాల్లో ఒకటో రెండో చెల్లించకపోయినా తదుపరి తీసుకునే రుణాలకు అష్టకష్టాలు పడాల్సిందే. కానీ వందల వేల కోట్ల రూపాయలు ఎగవేసి పట్టపగలు దర్జాగా తిరుగుతుంటే తీసుకున్న రుణం కట్టపోగా ఎదురు కోర్టుకెళితే మాల్యాల మాయమైపోతే నోరు మెదిపేవారే ఉండరు. నామకే వాస్తే అన్నట్టు నోటీసులు ఇచ్చి ఊరుకుంటారే తప్పించి ఎప్పుడు కడతారని అడిగేవారు కనిపించరు. డిపాజిటర్ల జాబితాలో ఘనమైన చోటు సంపాదించుకున్న బడా వ్యక్తులకు, సంస్థలకు మళ్లీ ఎదురేగి మరీ రుణాలిచ్చేందుకు ఎక్కడా లేని ఆరాటం. ఫలితం కేవలం 10 ఏళ్ల వ్యవధిలో దేశవ్యాప్తంగా వసూలు కావని తేల్చేసి రద్దు చేసిన 2.77 లక్షల కోట్ల రూపాయలు. కట్టాలా వద్దా అన్న సంగతి తేల్చేందుకు కోర్టులో నలుగుతున్న మొత్తం 1,06,758 కోట్లు. ఇది కూడా 100 కోట్ల పైగా జనాభా కలిగిన భారతదేశంలో కేవలం 6,884 మంది ఘనాపాటీలకు సమర్పించినదే. ఇది ఎవరి సొమ్ము? కొన్న ప్రతి సరుకు పన్ను కట్టిన 99% పేదలదా? వారి కష్టార్జితంతో వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకున్న బడా మోసగాలదా? ఈ పాపంలో ఎవరిది ఎంతెంత భాగం? హైదరాబాద్లో 1,00,000 పైగా మంది డిపాజిటర్లు ఉన్నారని సమాచారం. 5 కోట్ల పైగా రుణాలు ఎగ్గొట్టి చక్రం తిప్పుతున్నారు. హైదరాబాద్కు చెందిన ముష్టి గోపాలకృష్ణ ఉన్నారు. ఎంజీకే ఎంటర్ప్రైజెస్ పేరుతో హైదరాబాద్లోని 3 బ్యాంకుల్లో 13 కోట్లకు పైగా లోన్ తీసుకుని ఎగ్గొట్టేశారు. కార్పొరేషన్ సికింద్రాబాద్ బ్యాంక్ నుంచి 4 కోట్లు, కోటి బ్రాంచ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి 5 కోట్లు, అమీర్పేట్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ 4 కోట్లు వరకు లోన్ తీసుకున్నారు. చాలా వరకు ఒకేలా కనిపిస్తుండగా చాలా కంపెనీలు ఒకే చిరునామాపై రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ కంపెనీలు డూప్లికేట్ కంపెనీలను సృష్టించి మరీ బ్యాంకులను బురిడి కొట్టించినట్టు సులువుగానే అర్థమవుతోంది. దీనిపై ఈరోజు మనతో చర్చించేందుకు మనతో స్టూడియోలో ఉన్నారు విఆర్పి రమణ్ గారు, బ్యాంకింగ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిజల్యూషన్ చైర్మన్. నమస్తే అండి. అదేవిధంగా తోట రాకేష్ గారు, బ్యాంకింగ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్. నమస్తే సార్. చెప్పండి, అసలు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో బ్యాంక్ రుణాలు ఇవ్వడానికి ఎలాంటి కండిషన్స్ పెడుతున్నారు? అసలు ఎటువంటి కండిషన్స్ పెడుతున్నారు రుణాలు ఇవ్వడానికి? రుణాలు ఇవ్వాలంటే బేసికలీ ప్రాపర్టీ వాల్యూ ఎక్కువ ఉండి లోన్ తక్కువ ఉంటే దట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా ఫర్ గివింగ్ లోన్ మేడం. ఓకే. సో అట్లా ఇచ్చిన దాన్ని అగైన్ రికవరీ చేసుకోవాలంటే లాట్ ఆఫ్ హర్డల్స్ వీఆర్ ఫేసింగ్, లాట్ ఆఫ్ హర్డల్స్. అదే అసలు రికవరీ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మేము ప్రాపర్టీని జప్తు చేసుకొని వీ టేక్ పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ అండ్ డూ ద వాల్యుయేషన్ యాజ్ పర్ అవర్ ఇంజనీర్ వాల్యుయేటర్. దెన్ వీ గో ఫర్ పబ్లిక్ ఆప్షన్. పబ్లిక్ ఆప్షన్లో హైయెస్ట్ బిడ్డర్ ఎవరు వస్తున్నారో వాళ్ళకు మేము హ్యాండ్ ఓవర్ చేస్తాము, ప్రాపర్టీ రిజిస్టర్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాము.
మిగతా అమౌంట్ ఆఫ్టర్ డిస్పోజింగ్ ద ప్రాపర్టీ వాట్ ఎవర్ లెఫ్ట్ అవుట్ అమౌంట్, ఆ అమౌంట్కి మాకు చాలా కష్టమవుతుంది రికవరీ చేయడానికి ఆ అమౌంట్. సో వాళ్ళ దగ్గర ఏదో పర్సనల్ ప్రాపర్టీస్ ఉన్న అటాచ్ చేయొచ్చు, కానీ అది మనకు రికార్డులో లేదు. మాకు ఉన్న సెక్యూరిటీ ఏముందో అదే మేము వీ కెన్ డిస్పోజ్ ఆఫ్. సో అట్లా డిస్పోజ్ చేసి వీఆర్ గెటింగ్ అవర్ మనీ టు ద బ్యాంక్. బ్యాలెన్స్ అమౌంట్ గురించి వెన్ వీ గో టు దెమ్ దే ఆర్ టెలింగ్ దట్ ఏదో ఎక్స్క్యూజ్ చెప్పి పంపించేస్తున్నారు, లేదండి నా దగ్గర ఏం లేదు పేమెంట్, సో ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు పే. ఈవెన్ బ్యాంక్స్ ఆర్ ఆఫరింగ్ వన్ టైమ్ సెటిల్మెంట్ ఫర్ దెమ్. ఇటువంటి వాట్ ఎవర్ అన్సెక్యూర్డ్ అయిపోతుందో వన్ టైమ్ సెటిల్మెంట్ ఆఫర్ ఇస్తే కూడా దాన్ని దే కెన్ టేక్ ద ఆపర్చునిటీ ఆఫ్ వన్ టైమ్ సెటిల్మెంట్. అది కూడా దే ఆర్ నాట్ రెడీ టు కమ్ ఫార్వర్డ్ అండ్ టేక్ ద సెటిల్మెంట్. దానివల్ల ఏమైతే అమౌంట్ ఇట్ ఈస్ గెటింగ్ అక్రూడ్ అనమాట, టోటల్ అయిపోతుంది ఎక్కువ. సో బికాస్ ఆఫ్ విచ్ నో దిస్ ఎన్పిఎస్ ఆర్ ఇంక్రీజింగ్ బేసికలీ. అదర్వైజ్ సెక్యూరిటీ ఉన్నాయి మేము అమ్మేస్తున్నాము బేసికలీ అఫీషియలీ యాజ్ పర్ రికార్డ్స్ సెక్యూరిటేషన్ యాక్ట్ ప్రకారం, ఎన్ఫోర్స్మెంట్ సెక్యూరిటేషన్ యాక్ట్ ప్రకారం అమ్మేస్తున్నాం మేము. బ్యాలెన్స్ అమౌంట్ గురించి ఇప్పుడు అంత ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మాకు చాలా. ఓకే, అసలు రుణం ఇచ్చేటప్పుడు ఒక సామాన్య వ్యక్తి రుణం కోసం వస్తాడు, అంటే లోన్ తీసుకోవడానికి వస్తాడు బ్యాంక్కి, సో ఎటువంటి కండిషన్స్ పెడతారు? Basically, and the repayment capacity, number one, first point is repayment. Bank is not a real estate sector. Yeah. They take the property and against whether he is able to repay or not. దానికి అన్ని కండిషన్స్ they are fulfilling. When they are giving the papers, legally, వాల్యుయేషన్ ప్రకారం అన్ని కరెక్ట్గా ఉంటున్నాయి. కానీ ఇచ్చిన తర్వాత వాళ్ళ మైండ్ మారిపోతున్నది. When the repayment starts, then bankers are, everybody is having targets. ఆ టార్గెట్ మాకు టెన్షన్ అయిపోతే చాలా మంది షుగర్ బీపీలు వచ్చేస్తున్నాయి దీనివల్ల రికవరీలో. ఎందుకంటే మాకు మీద నుంచి టార్గెట్స్ ప్రెషర్స్. సో వీళ్ళేమో మేము ఎవ్రీ టైం సేమ్ రిపీట్ చేయలేము ఎక్స్క్యూజ్, వీ హ్యావ్ టు చేంజ్ ద ఎక్స్క్యూజెస్. బట్ వాళ్ళు చెప్పేది ఒకటే టైం ఎవ్రీ టైం ఏంది, కడతామండి డోంట్ వరీ కడతాం. అటువంటి వాళ్ళ మీద స్టార్టింగ్ లోనే ఏమైనా చర్యలు తీసుకోవడం జరుగుతుందా? నోటీసులు పంపిస్తాం మేడం. బికాస్ వాట్ బ్యాంక్ డిమాండ్ నోటీసు, పొజిషన్ నోటీసు, దాని తర్వాత డిఆర్టీ నుంచి నోటీసు, ఎన్సిఎల్టీ నుంచి నోటీసు, ఇవన్నీ పంపిస్తున్నాం కోర్టు ద్వారా. నోటీస్ పంపించి కూడా దే హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ ఫర్ సెటిల్మెంట్. దట్ ఈస్ బెటర్ ఫర్ దట్. ఏ పరిస్థితుల్లో అది ఎన్పిఏగా పరిగణిస్తారు? ఎనీ లోన్ రీపేమెంట్ డజంట్ కమ్ విదిన్ 3 months. 3 నెలల్లో కూడా ఈఎంఐ కట్టలేదు, లేదా కొన్ని సెక్టర్లో 6 నెలలు ఉంది, కొన్ని అగ్రికల్చర్ సెక్టర్లో 6 నెలలు, 3 నెలల లోపల రీపేమెంట్ స్టార్ట్ చేయాలంటే దెన్ ఇట్ కన్సిడర్డ్ అస్ ఎన్పిఏ. దెన్ బ్యాంక్ విల్ కీప్ ఆన్ అవుట్ స్టాండింగ్. ప్రాబబుల్ ఎన్పిఏ వచ్చేటప్పుడే మేము టైట్ చేస్తాము వాళ్ళని. ఇట్స్ గోయింగ్ టు బికమ్ ఎన్పిఏ. ప్రాబబుల్ వచ్చేటప్పుడే టైట్ చేస్తాము, కానీ అప్పుడు వాళ్ళు ఈజీగా తీసుకుంటారు. దెన్ అగైన్ నోటీసెస్ స్టార్ట్ అయిపోతాయి, సివియర్గా నోటీసెస్. ఎందుకంటే మా బుక్స్లో ఎన్పీ అకౌంట్లో చాలా డ్యూస్ కనిపిస్తే దెన్ వీఆర్ ఆన్సరబుల్, ఎవ్రీ మూమెంట్ వీఆర్ ఆన్సరబుల్. దాంట్లో ప్రాబ్లం వస్తుంది మాకు. డిమాండ్ నోటీసు, పొజిషన్ నోటీసు అన్నిటికీ టైం ఇస్తాము. 60 రోజులు టైం డిమాండ్ నోటీస్కి, 30 రోజులు పొజిషన్ నోటీస్కి. అంటే ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమైనా వేస్తారా పర్టికులర్ టైంలో? ఫర్ సపోజ్ ఇప్పుడు పర్సనల్ లోన్ తీసుకున్నారు, పర్సనల్ లోన్ తీసుకున్న తర్వాత పర్టికులర్ ఒక డేట్ కి మనం పేమెంట్ చేయాలి, ఆ రోజు చేయలేదు, సో కొంచెం డిలే అయింది, ఎక్స్ట్రా పే చేయాలా? పర్సనల్ లోన్ ఐఎమ్ ఓన్లీ డీలింగ్ విత్ ప్రాపర్టీస్, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రెజల్యూషన్ యాక్టివిటీస్. We are not dealing in personal loan, credit cards. ఇది సుప్రీం కోర్ట్ యాక్ట్ ప్రకారం we work. సుప్రీం కోర్టులో రూల్స్ ఉన్నాయి, సెక్యూరిటేషన్ యాక్ట్. ఆ యాక్ట్ ప్రకారం ఏమేమి నోటీస్, డ్యూ డెలిజెన్స్ ఇచ్చి, సిన్స్ వీఆర్ ట్రైన్డ్ ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, వీ హ్యావ్ టు మెయింటైన్ ద కోడ్ ఆఫ్ కండక్ట్. సో యాజ్ పర్ దట్ ఓన్లీ వీ హ్యావ్ టు రిక్వెస్ట్ దెమ్. ఓకే, అంటే ఇప్పుడు ప్రాపర్టీ లోన్స్ అని చెప్పేసి ఇస్తారు కదా, సో ప్రాపర్టీ లోన్ ఇచ్చినప్పుడు ఆ సర్టిఫికేట్ అంటే ఏవైతే ఉన్నాయి డాక్యుమెంట్స్ అవి తీసుకుంటారు కదా, మరి డెఫినెట్ గా మరి ఎగ్గొట్టినప్పుడు వాటిని మీరు జప్తు చేస్తారు కదా? మరి చేస్తున్నాం మేడం. చేసిన తర్వాత కూడా ప్రాపర్టీ ఇప్పుడు పర్లేదు, రీసెంట్ గా మార్కెట్ కొంచెం పెరిగింది, అందువల్ల కొంచెం ఎక్కువ అమౌంట్ వస్తుంది బ్యాంక్కి. దీని ముందు అయితే చాలా కష్టం, ఎందుకంటే ప్రాపర్టీస్ సమ్ ప్రాబ్లం అయిన ప్రాపర్టీ పెట్టేస్తున్నారు వాళ్ళు. వేర్ నో బ్యాంక్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఎన్ఫోర్సెస్ ద రియలైజబుల్ అమౌంట్ ఈస్ నాట్ కమింగ్, బికాస్ దర్ ఆర్ లాట్ ఆఫ్ హై టెన్షన్ వైర్ ప్రాపర్టీస్, లాట్ ఆఫ్ ఎఫ్టిఎల్ ప్రాపర్టీస్. కొన్ని అయితే గవర్నమెంటే లోన్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ అది అసైన్ ల్యాండ్ అండి, ముందు అదే ఎంఆర్ఓ గారు మాకేమన్నారు, మంచి ల్యాండ్ అని సర్టిఫికేట్ ఇచ్చారు, లోన్ ఇచ్చాము. ఇప్పుడు మళ్ళీ అదే ఎంఆర్ఓ అంటున్నారు ఇట్ ఈస్ యూ కెనాట్ సెల్. అంటే బ్యాంక్ వేర్ ఇట్ విల్ గో? అసైన్ ల్యాండ్ అంటారు, ల్యాండ్ సీలింగ్ అంటారు, ఇవన్నీ ముందు చెప్పాలి వాళ్ళు. దెన్ వీ వుడ్ హావ్ నాట్ గివెన్ లోన్ లైక్ దట్.
ఇప్పుడు దానివల్ల అమౌంట్ ఆగిపోతున్నాయి. ఓకే, మీరు చెప్పండి. జనరల్గా సామాన్య ప్రజలకైతే లోన్స్ ఇవ్వడానికి తొందరగా అంటే చాలా రకాల ఇబ్బందులు పెడతారనే ఒక వాదన ఉంది. దాని గురించి ఏమంటారు మీరు? మేడం యాక్చువల్గా లోన్స్ ఇచ్చేది 3 టైప్స్ ఉంటాయి మేడం. ఒకటి పర్సనల్ లోన్, ఒకటి క్రెడిట్ కార్డ్, ఒకటి సర్ఫేస్ కింద ఇస్తారు, ఒకటి అగ్రికల్చర్ ల్యాండ్స్ కింద ఇస్తారు. ఓకే, ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో లేకపోతే ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి లోన్స్ ఇస్తారు బ్యాంక్ సెక్టర్లో. అట్లా 1,00,000 కోట్ల వరకు ఇచ్చారు. 5 కోట్ల నుంచి మొదలు పెడితే 1,00,000 కోట్ల వరకు అవుట్ స్టాండింగ్ ఎన్పిఐ అకౌంట్లు ఉన్నాయి మన ఇండియాలో. 5 కోట్ల నుంచి 1,00,000 వరకు అవుట్ స్టాండింగ్ ఎన్పిఐ అకౌంట్లు ఉన్నాయి. ఓకే, వాళ్ళకి ఏం ప్రూఫ్స్ ఏం లేవు ఇప్పటికి. అంటే రికవరీకి వెళ్తే ఏ పేపర్ లేవండి. ఏం లేవు. ఇచ్చినప్పుడు జనరల్ గా ఒక జాబ్ ఉందని అలా ఇచ్చేస్తూ ఉంటారా? ఉంటారు కాదు, వాళ్ళు పర్మనెంట్ చేయలేరు కదా. వాళ్ళు లిమిటెడ్ కంపెనీలో వాళ్ళు ఉన్నా తీసుకున్నా కూడా కంపెనీస్ ఏం చేస్తారంటే ఇప్పుడు పెట్టిన ఏదైతే ఎంటర్ప్రైజ్ స్కీమ్ ఉన్నది ఇప్పుడు పెట్టారు, వేణుగోపాల్ పెట్టారు కదా, అట్లా ఎంజీకే ఎంటర్ప్రైజ్ పెడతారు. పెట్టిన తర్వాత మేడం ఎంజీకే ఎంటర్ప్రైజ్ పెట్టిన తర్వాత మళ్ళీ కంపెనీ ఏం చేస్తారు, మిషన్ వర్క్ అంతా నడుస్తుంటుంది ఇక్కడ. ఇది ఆయిల్ కంపెనీ అవ్వచ్చు ఎగ్జాంపుల్. ఈ మిషన్ కంపెనీ నడుస్తుంటే ఈ మిషన్ కంపెనీ తీసేసి వేరే చోట్ల మళ్ళీ ఒక స్కీమ్ పెట్టేస్తారు, వేరే కంపెనీ పేరు పెట్టి మార్చుకొని మళ్ళీ ఆధార్ పాన్ కంపెనీ పేరు చేంజ్ చేసి ట్రాన్సాక్షన్స్ అంతా కొడుకు పేరు, బిడ్డ పేరు, కొడుకు పేరు అలా పెట్టి మళ్ళీ నడిపిస్తూ ఉంటారు. ఈ మిషనరీ ఏదైతే ఒరిజినల్ కంపెనీ బ్యాంక్ ఇస్తుందో లోను, ప్రాపర్టీ ఒక బ్యాంక్ లోన్ ఇస్తుంది, మిషనరీకి ఒక బ్యాంక్ లోన్ ఇస్తుంది. ఈ మిషనరీ తీసుకువెళ్ళి అక్కడ పెట్టేసి అక్కడ రన్ చేస్తూ ఉంటారు. ఈ కంపెనీ ఇక్కడ ఉంటుంది. అలా జరుగుతూ ఉంటాయి మేడం. టోటల్ ఎన్పిఐ అకౌంట్స్ మొత్తం ఆల్మోస్ట్ అట్లా ఉంటాయి. ఏ కంపెనీ అయినా కానీ చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నుంచి మొదలు పెడితే లార్జ్ స్కేల్ వరకు మేడం. ఓకే, రీసెంట్గా జరిగిన ఇష్యూ గీతా మాధురి వాళ్ళ మావగారు ముష్టి గోపాలకృష్ణ గారు, అసలు ఆయన విషయంలో ఏంటి ప్రాబ్లం? అంటే ఎందుకు వసూలు చేయలేకపోయారు? మేడం వాళ్ళు సెక్యూరిటీ కింద ఇచ్చిన ప్రాపర్టీస్ 2-3 సార్లు ఆప్షన్ పెట్టి 2-3 సార్లు వాల్యుయేషన్ చేసి బెస్ట్ ప్రైస్లో మేము అమ్మాము బ్యాంక్. దాని తర్వాత బ్యాలెన్స్ అమౌంట్ రికవరీ గురించి మేము ట్రై చేస్తున్నాం అంతే. ఆల్ 3 బ్యాంక్స్ కన్సోర్షియం బ్యాంక్స్లో లోన్ ఉంది కదా, మేము కార్పొరేషన్ బ్యాంక్ రిప్రజెంట్ చేస్తున్నాము. బట్ దోస్ బ్యాంక్స్ ఆర్ ఆల్సో రిక్వెస్టింగ్ అస్ ఎనీహౌ ఆస్కింగ్ టు పే ద మనీ, కమ్ ఫర్ సెటిల్మెంట్ అంటున్నారు. ఎందుకంటే అది అన్సెక్యూర్డ్ లోన్ అయిపోతుంది. మేము ఇచ్చింది సెక్యూర్డ్ లోను, వేరే నౌ ఇట్ ఇస్ బికమ్ అన్సెక్యూర్డ్ బికాస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ ఇవన్నీ పడతాయి కదా మేడం. అవన్నీ పడితే ఈజ్ అనేబుల్ టు రీపే ద మనీ అండ్ ఈజ్ కమింగ్ ఫర్, వీఆర్ రిక్వెస్టింగ్ హిమ్ టు కమ్ ఫర్ 1-time సెటిల్మెంట్ అంతే. We can request everybody that only because we cannot use any other force. అంటే 1-time సెటిల్మెంట్ లో మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ లవి ఏముండదు. జస్ట్ ఎంత ఇచ్చారో అంత 3 months అట్లా అని కదా మేడం. 3 months 6 months టైం ఇస్తాము. ఇనిషియల్ కొంచెం అమౌంట్ కడతారు, అంత లోపల బ్యాలెన్స్ అమౌంట్కి ఒక సెటిల్మెంట్ చేస్తాము. ఒకవేళ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రూవ్ దట్ విదిన్ 3 months or 6 months, దెన్ ఈ కట్టిన అమౌంట్ కూడా వీల్ ఫోర్ఫీట్. ఎందుకంటే వీఆర్ ఫోర్ గోయింగ్ సమ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద బ్యాంక్ సైడ్ బికాస్ ఓకే లెట్ us get the money, he is in problem, ఆయన ఇండస్ట్రీ సిక్ అయింది, he is unable to pay the money. We understand also. Accordingly, we also, as per the board lo betti, because any amount to be reduced, it has to be approved by the board. A single person meeda kaadu idi. Okay. So we have to take approval. So for anything, they have to come forward for some amount. Okay. అదన్నమాట. ఓకే, అంటే ఇలాంటి నేరం దీన్ని నేరంగానే పరిగణించవచ్చు కదా. అంటే ఇప్పుడు లోన్ తీసుకుని కట్టకపోవడం ఇటువంటి నేరాలకు ఏమైనా పరిష్కారం ఏమైనా ఉంటుందా? అంటే వేరే రకంగా ఏమైనా పరిష్కరించచ్చా దీన్ని? పరిష్కారం అనేది మేడం, బికాజ్ వాళ్ళది వీ గివ్ ఇట్ టు డిటెక్టివ్ ఏజెన్సీస్. నార్మల్లీ మా సిస్టమ్ ఏంటంటే వీ గివ్ టు డిటెక్టివ్ ఏజెన్సీస్ టు ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ద అదర్ ప్రాపర్టీస్ విచ్ ఈస్ హోల్డింగ్. ఓకే, వాళ్ళ లీగల్ ఎయిర్ పేరు మీద వాళ్ళ. సో అది దాన్ని మేము పేరు మీద కూడా ఏమన్నా ఉంటే దాన్ని కూడా మన నోటీస్ పంపించి ఇట్లా కోర్టు ద్వారా అది కోర్ట్ త్రూ వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ evidences to the court will do the attachment in front of executive. when we attachment ki execute చేసేటప్పుడు they come for again OTS. లైక్ ఒక విజయ మాల్యా ఇలాంటి వాళ్ళు చాలా ఉన్నారు. సో కోర్ట్లలో ఎగ్గొట్టి వెళ్ళిపోయిన అటువంటి వాళ్ళ మీద ఎందుకు మరి ఇటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నాం? అంటే మాకు వస్తే మేము చేస్తాం, మాకు రాలేదు కేసు. జనరల్గా బ్యాంక్ ఇస్ టేకింగ్ లిమిటేషన్స్ ఉంటాయి బ్యాంక్లో మేడం. ఇప్పుడు సంస్థలు ఎట్లుంటాయంటే మేడం, గవర్నమెంట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ పెట్టింది మేడం. ₹1,00,000 నుంచి అన్ని సెక్టర్ లోన్స్ పెట్టారు. అందరు డబ్బులు తీసుకుంటున్నారు. అంటే విజయమాల నుంచి మొదలు పెడితే ₹1,00,000 నుంచి మొదలు పెడితే ఇస్తున్నారు, కాకపోతే కట్టలేకపోతున్నారు తిరిగి. అన్సెక్యూర్డ్ అంటే మేడం 1,00,000 నుంచి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ 5 crores వరకు ఇస్తున్నారు. ఇచ్చినా కూడా సంస్థలు రన్ చేయకుండా వాళ్ళు పర్సనల్గా వాడుకోవడము, దానివల్ల ఎన్పీ అవుతున్న అకౌంట్స్ అన్ని డైవర్షన్ ఆఫ్ ఫండ్ ప్రాబ్లం వస్తుంది అదండి. అంటే ఇప్పుడు ఒకవేళ బకాయిలు మనకు వసూలు కాలేదంటే ప్రకటన ఇస్తారు. అది ఎంత టైం తీసుకునే దాని గురించి మీరు ప్రకటన ఇస్తారు? 60-30-30 మేడం.
ఓకే అంటే 120 days లో మనకు వచ్చేయాలి పైసలు. టోటల్ గా 120 days. 120 days దాటితే 120 days దాటితే ఇట్ ఈస్ we had to go for execution of the property, selling of the property. That is the final option అన్నమాట. దాని తర్వాతనే then we appoint advocate to file a recovery suit in front of DRT. Then he will give his allegations. నాది తక్కువ అమ్మారు, అది చేశారు, ఇది చేశారు, నోటీస్ ఇవ్వలేదు, నాకు అందలేదు. సిలీ ఎక్స్క్యూజెస్ విల్ బి దేర్, బట్ బ్యాంక్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీ స్టెప్. ఇన్స్పైట్ ఆఫ్ టేకింగ్ ప్రాపర్ స్టెప్, ప్రాపర్ రికార్డ్స్ ఆల్సో, దే విల్ టెల్ సమ్ ఎలిగేషన్స్ ఉంటాయి వాళ్ళకి టు డిలే ద పేమెంట్ అంతే. బట్ నో కోర్ట్ విల్ టెల్ డోంట్ పే. ఎవ్రీ కోర్ట్ విల్ టెల్ హీ హ్యాస్ టు పే అంతే. బట్ ఓన్లీ థింగ్ టైమ్ విల్ బి గివెన్. సో 6 months జగలో 1 year, 2 years లైక్ దట్. ఇప్పుడు ఆర్బీఐ నిర్ణయంతో ఇప్పుడు ఏదైనా మార్పు వచ్చిందా? అసలు చాలా కొద్ది మార్పు వచ్చిందా? అంటే కరెక్ట్ గా కడుతున్నారా? భయం వచ్చింది, భయం వచ్చింది. ఎందుకంటే సిబిల్ లో ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి అది మెయిన్ సిబిల్ రిపోర్ట్. ఫర్దర్ వాళ్ళకి ఫ్యామిలీకి లోన్ రాదు కదా దానివల్ల. సో ఫ్యామిలీకి కూడా రాదు కాబట్టి ఖచ్చితంగా కడుతున్నారు. ఇప్పుడు ఓన్లీ అంటే ప్రాపర్టీ లోన్స్, బిజినెస్ లోన్స్ ఇవైతే సెక్యూర్. లైక్ అంటే జాబ్ చూసి ఇచ్చేది పర్సనల్. మరి పర్సనల్ లోన్ గురించి లేదు మేడం. వాళ్ళు ఫ్లాట్స్ కానీ ఇండిపెండెన్స్ తీసుకుంటారు కదా. అయితే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మేడం ఎగ్జాంపుల్ గా ఆ కంపెనీ రన్ అవుతుంటే ప్రాబ్లం లేదు. కంపెనీ పడిపోయింది అనుకోండి, ఎలా కడతాడు ఫ్లాట్ కానీ. మరి అంటే ఏ ధీమాతో వాళ్ళకి లోన్స్ ఇస్తారు? బేస్డ్ ఆన్ సెక్యూర్డ్ ఎంప్లాయ్ మేడం అండ్ గ్యారంటర్స్. ఎవరైనా గ్యారంటర్ పెడతారు. పర్సనల్ లోన్ కి గ్యారంటర్ ఉంటారు కంపల్సరీ. సో గ్యారంటర్ అక్కడ ఈయన కట్టలేంటే ఈజ్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ పేయింగ్ ద మనీ. సో ఇద్దరికి నోటీస్ పెట్టి. సో మేడం ఇంకోటి ఏంటంటే మెయిన్గా లోన్ తీసుకున్నాడు ఒకడు, ప్రాపర్టీ పెట్టింది ఒక్కంది. మెయిన్ ప్రాబ్లం అక్కడే వస్తుంది. లోన్ తీసుకున్నాడు వెళ్ళిపోతాడు, ప్రాపర్టీ పెట్టాడు పాపం నిజం పేదవాడాడు, ఆడేదో ఆశలు పెట్టాడు ఆయన ప్రాపర్టీ. గ్యారంటర్ ఇప్పుడు మ్యాక్సిమం అటాచ్మెంట్ వచ్చేది అన్ని గ్యారంటర్ అటాచ్మెంట్లే. గ్యారంటర్ పాపం ఆడేం చేశాడు, ఆయనని బయట దింపి ఆయనలో చిన్న చిన్న పాపలు ఉంటారు మేడం, పాపలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాకే ఎంత ఫీల్ అవుతుంది వాళ్ళని వెకేట్ చేసేటప్పుడు. బట్ కోర్టు ఆర్డర్ ఉంది, పని చేయాలి, మేము ఏం చేయాలి. అటువంటిది సిచ్యువేషన్లో వెరీ డిఫికల్ట్. బికాజ్ ఇప్పుడు ప్రాపర్టీ లోన్స్ వచ్చేసి కొన్ని నోటరీ ల్యాండ్స్ కూడా ఉంటాయి. అటువంటి వాటికి కూడా ఇస్తారా? నోటరీ ల్యాండ్కి లోన్ ఇవ్వను. నోటరీ ల్యాండ్స్కి ఎందుకు అవి సెక్యూర్ కాదు అని? నోటరీ ల్యాండ్ ఎందుకు ఇయ్యారంటే మేడం, బికాస్ ఫర్దర్ డీలింగ్స్ దట్ లీగలీ ఆర్డిఓ, ఎంఆర్ఓ వీళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ అక్కడ సపోర్ట్ చేస్తేనే యూ కెన్ గివ్ ద లోన్. అంటే రిజిస్ట్రేషన్ అదర్వైజ్ ద ఫ్యూచర్ లో అది డిఫాల్ట్ అయితే బై ఛాన్స్ ఫర్ సెల్లింగ్ ద ప్రాపర్టీ ఇస్ వెరీ డిఫికల్ట్. మెయిన్లీ ఇప్పుడు మనకు డిఫాల్ట్స్ అయ్యేదంతా హై టెన్షన్ వైర్ ల్యాండ్స్ వేర్ వీ కెనాట్ కన్స్ట్రక్ట్. ఎఫ్టిఎల్ ల్యాండ్స్ అంటే లేక్ పక్కన ఉన్న ల్యాండ్స్ అది అమ్మలేము. దాని తర్వాత పొరంబోకు ల్యాండ్స్, దాని అసైన్ ల్యాండ్స్, లావణ పట్టలు, ఇటువంటి ల్యాండ్స్ బ్యాంక్ కొంచెం ముందే కొంచెం కేర్ఫుల్ ఉంటుంటే ఇది కాదు. ఎందుకంటే ఫుల్ అమౌంట్ వచ్చేస్తుంది. ఇప్పుడు అమ్మేటప్పుడు పోయేటప్పుడు ఏదో అండ్ 111 జియోలు యాక్చువల్గా ఏంటంటే చాలా తక్కువ ప్రైమ్ లొకేషన్ ఉన్నా కూడా తక్కువ రేట్లో పోతుంది. ఎందుకంటే దాంట్లో ఓన్లీ మీరు మెయింటైన్ ల్యాండ్ పెట్టుకోవాలి, ఏదో చిన్న రూమ్ కట్టుకోవాలి, యూ కెనాట్ రీసెల్ ఇట్. ఇప్పుడు కొత్తగా మన కేసీఆర్ గారు 111 జియోని అంటే వీఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు దట్ అన్నారు. దానివల్ల చాలా బ్యాంకులు బయట వచ్చేస్తాయి, చాలా బ్యాంకులు మాక్సిమం ప్రాపర్టీస్ 111 జియోలో ఉన్నాయి అదనమాట. చాలా సేఫ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, దాని వాల్యూ వచ్చి ఒక 50 lakhs అనుకోండి, ఎంత పర్సెంటేజ్ లోన్ ఇస్తారు ఇంటి మీద? ఇంటి మీద 80 to 90% ఇస్తాం. ఇంటి మీద 80 to 90%. ఓకే, డిపెండింగ్ అపాన్ హిస్ రీపేమెంట్ కెపాసిటీ, ఐటీ అండ్ హిస్ జాబ్ సాలరీ ఇవన్నీ చూసుకొని. ఓకే, అండ్ వాట్ ఆర్ ద ప్రీవియస్ లోన్స్ హిస్ హోల్డింగ్. ప్రాపర్టీ చూసి అయితే ఇవ్వరు, ఓన్లీ ప్రాపర్టీ జాబ్. ఎందుకంటే బ్యాంక్ ఇస్ నాట్ ఎ రియల్ ఎస్టేట్. పీపుల్ ఆర్ థింకింగ్ దట్ ఇట్ ఇస్ రియల్ ఎస్టేట్. నో, వీఆర్ గివింగ్ టు సేఫ్ గార్డ్ హిమ్. ఆయన మీద రావాలని ఇస్తున్నాము, కానీ ఆయన మమ్మల్ని అది ఫాలో అవుతుంది. ఇప్పుడు రీసెంట్ గా కొన్ని బ్యాంక్స్ కాల్ చేసి మరి మీకు లోన్ ఇస్తాం, తీసుకోండి, లోన్ ఇస్తాం, మీకు 15,000 శాలరీ, 18,000 శాలరీ, ఎంతున్నా పర్లేదు లోన్స్ ఇస్తామంటున్నారు. అంటే మీరు చెప్పినట్టు ఇంతకు ముందు జాబ్ గ్యారంటీ అనేది ఉండదు, మరి ఎలా రికవర్ చేస్తారు? అంటే అవి మిగిలిన ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళ మీద డిపెండ్ చేసేస్తారా? మేడం లోన్ సెక్షన్ కాదు మేడం, మాది లోన్ సెక్షన్స్ కాదు, యాక్చువల్లీ వి ఆర్ వర్కింగ్ 2002 సర్ఫేస్ యాక్ట్ ప్రకారం మేడం. ఓకే, మీరు ఏవైతే ప్రాపర్టీస్ బ్యాంక్ లో పెట్టి మీరు వెళ్ళిపోతారో మీరు కట్టనేలా మేము వెళ్తాం, బ్యాంకింగ్ ఎన్ఫోర్స్మెంట్ మాదండి మేడం 2003 నుంచి. సో నాకు అర్థమైంది. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కొంతమంది కట్టలేరు, సో అంటే తీసుకుంటారు 2-3 lakhs లోన్ తీసుకుంటారు, కట్టలేని సిచ్యువేషన్, మరి ఎలా మీరు దాన్ని రికవర్ చేస్తారు అని అడుగుతున్నాను. రికవరీ ఎట్లా చేస్తామంటే మేడం, వన్ వే ఇస్ ఎవ్రీ 3 years వీ హ్యావ్ ఆడిటింగ్ కదా. 3 years తర్వాత మాకు వచ్చే ప్రాఫిట్లలో
దాంట్లో కొన్ని వేవ్ ఆఫ్ చేసి మేము దీన్ని అడ్జస్ట్ చేస్తాం. రియల్ ప్రాబ్లమ్స్ అవుతాయి, లైక్ క్రాప్ లోన్స్, సమ్ పంప్ సెట్ లోన్స్, అవన్నీ ఎట్లా వేవ్ చేయాలి మేము? మాకు వచ్చే ప్రాఫిట్స్ ఉంటాయి బ్యాంకులలో, ఎవ్రీ 3 years దెర్ ఈస్ ఆడిటింగ్ గోస్ ఆన్. దాంట్లో వచ్చే ప్రాఫిట్లలో ఇవి కొంచెం మేము we will try to waive off little bit అనమాట. So otherwise entire eradication not possible. Okay. Otherwise what we will tell them, you come for a compromise. Lok adalat undi, there is a legal system, lok adalat undi, ombudsman undi, you go and request them and come for a settlement. For bank is always ready for settlement because real problem is there. Okay. But willful defaulter unandi, willful defaulter who are enjoying with BMW, we are going in Maruti, ఇటువంటి వాళ్ళు కొంచెం దే హావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ పే ద మనీ అండ్ ఇజ్జత్ కాపాడుకోవాలంతే, వేరేం లేదు. ఓకే, అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో ఎలా ఉంటుంది అంటే కట్టేద్దాం మొత్తం సెట్ అయిపోతుంది అనుకుంటారు, బట్ కట్టలేని సిచ్యువేషన్స్. సో అటువంటి అప్పుడు మాత్రం డెఫినెట్ గా కాంప్రమైజ్. సో ఆ కాంప్రమైజ్ అయిన మనీ ఏదైతే ఉందో అది మిగిలిన కస్టమర్స్ మీద ఏమైనా అంటే ఏమైనా పడే అవకాశం ఉందా? బ్యాంకే లాస్ అవుతుందా? లాస్ అని కాదు మేడం, రైట్ ఆఫ్ ఉంటుంది. రైట్ ఆఫ్, సెక్యూర్డ్ రైట్ ఆఫ్ ఉంటుంది, అన్సెక్యూర్డ్ రైట్ ఆఫ్ ఉంటుంది. సెక్యూర్డ్ రైట్ ఆఫ్ అంటే ఆయన ఏదో చిన్న చిన్న పొలాలు గిలాలు ఉన్నా కూడా కోర్టు ద్వారా అటాచ్ చేస్తాము. అన్సెక్యూర్డ్ రైట్ ఆఫ్ లో దెన్ ఓన్లీ వి సెండ్ నోటీసెస్ టు దెమ్ టు కమ్ ఫర్ సెటిల్మెంట్. అంతే, నోటీస్. అడ్రస్ మిస్ అయిపోతే ఇక. ఇప్పుడు ఒక బ్యాంక్ నుంచి లోన్ తీసుకుని ఎగ్గొట్టారు, ఇప్పుడు వేరే బ్యాంక్ నుంచి మళ్ళీ లోన్ కి అప్లై చేస్తారు కాదు, ఆయన పేరు సిబిల్ రిపోర్ట్ లో ఆయన పేరు వచ్చేస్తుంది, సిబిల్ రిపోర్ట్ లో ఆయన గాన్. సిబిల్ రిపోర్ట్ లో ఎవరైతే ముష్టి గోపాలకృష్ణ ఉన్నారో గీతా మాధురి వాళ్ళ మామ, సిబిల్ బాగుంది, సిబిల్ బాగుంది. ఎట్ ఎ టైం ఎన్ని బ్యాంక్స్, దాదాపు 3-4 బ్యాంక్స్. అప్పుడు మంచోళ్ళు మేడం, చాలా మంచోళ్ళే కదా వాళ్ళు, చెడ్డోళ్ళు కదా, దే ఆర్ గుడ్ పీపుల్. బట్ సిచ్యువేషన్ మేబీ ఏదో ఉండొచ్చు వాళ్ళకి, ఏదో బిజినెస్ లాస్ అయ్యో లేకుంటే ఏదైనా ప్లానింగ్ రాంగ్ ఉండొచ్చు. మా లోన్ ఇచ్చినప్పుడు సిబిల్ ఈజ్ వెరీ గుడ్, ఐటీ ఈజ్ వెరీ గుడ్, రీపేమెంట్ లీగల్ పేపర్స్ ఆర్ గుడ్. We look into that consideration. We depend upon legal valuator. We depend upon legal department advocates. So those things, and we also personally bank before giving loan, they personally go and check up also. Ivanni safeguard తీసుకున్న తర్వాత ప్రాపర్టీ వాల్యూ అప్ అండ్ డౌన్ అవడం వల్ల వాళ్ళు లోన్ is unable to be recovered. ఫర్ సపోజ్ ఒక బ్యాంక్ నుంచి లోన్ ఎగ్గొట్టిన తర్వాత ఇంకొక బ్యాంక్ లోన్ ఇస్తుందా అసలు? అంటే సిబిల్ స్కోర్ చూస్తే ఇవ్వదు. లేదు మేడం, సేమ్ ప్రాపర్టీ పెట్టలేదు, వేరే ప్రాపర్టీ పెట్టి తీసుకోవచ్చు. వేరే ప్రాపర్టీ ఇప్పుడు లోన్స్ అంటే మేడం ఏంటంటే కొలెటరల్ కింద పెడతారు, టైప్స్ ఉంటాయి మేడం. దాంట్లో థర్డ్ పార్టీ కొలెటరల్స్ ఉంటుంది, షేరింగ్ కింద ఉంటుంది, ఇట్లా టైప్స్ ఆఫ్ లోన్స్ ఉంటాయి మేడం, దాన్ని బట్టి పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు సిబిల్ స్కోర్ అనేది ఎంత వరకు ఉంటే లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది? 700 పాయింట్స్ మేడం, 650 నుంచి 650 అబౌవ్ ఉండాలి. ఓకే, అంటే ఇప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ లోన్ కట్టలేకపోయారు, క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా మళ్ళీ మంచిగా ఉండి అంతా సెట్ అయ్యి జాబ్ ఉంది, సో అటువంటి వాళ్ళు లోన్ తీసుకుంటానంటే మళ్ళీ ఇస్తారా? కాదు, సిబిల్ లో ఫెయిల్ అయితే ఆయన ఓటీఎస్ పెట్టి ఎనీబడి కమ్స్ ఫర్ ఓటీఎస్ ఆల్సో సిబిల్ స్కోర్ అవుట్ అయిపోతుంది. అంటే బ్యాంక్ ని తీసుకొని నువ్వు డిస్కౌంట్ చేసుకొని క్లోజ్ చేసావు, సో ఇట్ ఈస్ అవుట్. హీ విల్ నాట్ గెట్ అగైన్ లోన్, సెకండ్ టైం లోన్ ఇవ్వరు, ఎన్ని ఇయర్స్ ఇవ్వరు. బట్ హీ హాస్ టు టేక్ ఆన్ రిలేషన్స్ నేమ్, దే హావ్ లాట్ ఆఫ్ ప్లాన్స్. ఆయన వద్దంటే ఆయన రిలేషన్ పేర్లు తీసుకోవచ్చు, తీసుకుంటారు. కంపెనీ పేరు చేంజ్ చేస్తాం, కంపెనీ పేరు మార్చేస్తారు, కొత్త అన్ని కొత్త కంపెనీ కొత్త. అసలు ఏ బిజినెస్ కి ఎంత వరకు లోన్ ఉంటుంది ఎలిజిబిలిటీ? అంటే 3,000 crores దాకా ఇవ్వచ్చు. ఓకే, 3,000 crores ఇవ్వచ్చు. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్. ఇప్పుడు ముద్ర లోన్ ఇవన్నీ వచ్చాయి కదా, అవి చిన్న మేడం, దట్ ఈస్ ఆల్ 1 lakh 2 lakh అన్సెక్యూర్డ్ లోన్స్. అన్సెక్యూర్డ్ లోన్, పిఎంఆర్ఐ లోన్, ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన, దాని మీద చిన్న చిన్న లోన్స్ కూడా ఇస్తారు అనమాట. ఓకే, వాటికి ఏం సెక్యూరిటీ ఫర్ ఎగ్జాంపుల్ బార్బర్స్, టైలర్స్, స్మాల్ పీపుల్ ఆల్సో వి గివ్ లోన్. సో అండ్ లేడీస్ ఎడ్యుకేషన్ ఉంటుంది, టైలరింగ్, దాని తర్వాత ఉమెన్, నౌ డేస్ ఫోకస్ ఇస్ ఆన్ మోర్ ఆన్ ఉమెన్. సో ఉమెన్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరికీ వీఆర్ సపోర్టింగ్ అనమాట. దానికి ఏంటంటే లోకల్ సర్పంచ్, లోకల్ ఎంఆర్ఓ హ్యావ్ టు గివ్ yes they are good అని సర్టిఫికేట్. సో దానికి సెక్యూరిటీ అని ఏం అవసరం లేదు, జస్ట్ ఎవ్రీ మంత్ అది ఎలా రికవర్ చేస్తారు? దట్ ఓన్లీ వి హావ్ టు కన్విన్స్ దెం, దే ఫార్మ్ ఎ గ్రూప్ అండ్ పే ద మనీ, దట్స్ ఆల్. సమ్ పీపుల్ ఆర్ దేర్ ఎగ్జాంపుల్స్ సచ్ అవే, వాళ్ళ లోన్ డిఫాల్ట్ అయితే వాళ్ళ ప్రాపర్టీ పేరు బదనాం కావద్దని వేరే వాళ్ళ ప్రాపర్టీ కూడా పెట్టి క్లోజ్ చేసిన ఇది ఉన్నాయి. వేరే వాళ్ళ రిలేషన్ రిక్వెస్ట్ చేసుకొని, బాబు నువ్వు మా బాబా దగ్గర పైసలు ఉన్నాయి, నా దగ్గర లేదు, ఆయన ప్రాపర్టీ అమ్మి కూడా కట్టిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ పాస్పోర్ట్ ప్రాబ్లం అవుతుంది, పాస్పోర్ట్ జప్త్ అవుతుంది అన్సెక్యూర్డ్ లోన్లో, ఎడ్యుకేషన్ లోన్లో. అక్కడ అబ్బాయి ఎడ్యుకేషన్లో మంచిగా చేసుకుని పెళ్ళంతో ఉన్నాడు, ఇక్కడ
ఇక్కడ వాళ్ళ ఫాదర్ ప్రాపర్టీ పెట్టారు, ఫాదర్ని రోడ్లో పడేస్తున్నాము, అది ఎంత తప్పు, అబ్బాయికి తెలియాలి కదా, అరే దిస్ ఇస్ రాంగ్ అని, ఆయన ఈజ్ ఇన్ మజా. అందువల్ల ఏమైతే ఎడ్యుకేషన్ లోన్స్ సెక్యూరిటీ లేకుండా ఉంటుంది, కొన్ని సెక్యూర్డ్ ఉంటుంది, పాస్పోర్ట్ జప్తు ఇస్తారు. సో డెఫినెట్ గా ఆయనకి అక్కడ ఫారిన్ కంట్రీస్ వెరీ స్ట్రిక్ట్ కదా, అవును, అందువల్ల దే విల్ బి హ్యావింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. ఓకే. అదే విధంగా రైతులకు అసైన్ లోన్స్ ఇస్తారు కదా, సో దానికి అసలు ఎలా రికవరీ మీరు, అంటే రైతులు ఎవ్రీ మంత్ ఉండదు వాళ్ళకి ఇన్కమ్, బట్ లోన్స్ ఇస్తారు, అది ఎలా ఉంటుంది రికవరీ? 6 months వాళ్ళది ఉంటుంది మేడం. నార్మల్లీ వాళ్ళది క్రాప్ లోన్స్, దాని తర్వాత ట్రాక్టర్ లోన్స్, ఇవన్నీ 6 months ఒకసారి కట్టొచ్చు వాళ్ళు అట్ ఎ టైం. ఆర్ సమ్ టైమ్స్ ఏంటంటే వాళ్ళు ఎక్స్ట్రా సెక్యూరిటీ పెట్టి వాళ్ళకు వచ్చే ప్రొడక్షన్లో రా మెటీరియల్ గురించి ఎక్స్ట్రా లోన్ ఇస్తాము, సో దే కెన్ రొటేట్ ద ఫండ్స్ అనమాట. బట్ మ్యాక్సిమం రైతులు, బికాస్ విలేజ్ ఈస్ అ స్మాల్ వేర్ నో వన్ డిఫాల్టర్ ఎంటైర్ విలేజ్ విల్ కమ్ టు నో. సిటీలో అపార్ట్మెంట్ల పక్కన తెలియదు ఏమవుతుందని సిటీలో, అందుకనే మాకు ఈజీగా రికవరీస్ కూడా చాలా బాగుంటుంది మా సిటీలో. ఒక ట్రాక్టర్ ఒక ఊరిని తీసుకెళ్ళిపోతే ఎంటైర్ ఊరు వాళ్ళు, ఎంటైర్ విలేజ్ విల్ కమ్ అండ్ సపోర్ట్ హిమ్. వెన్ యూ ఆర్ సీజింగ్ ఏ ట్రాక్టర్, ఎంటైర్ విలేజ్ విల్ సపోర్ట్ హిమ్. బట్ హియర్ ఈయన నవ్వుతాడు పక్కడు, అరే ఇది పోతుందా పోనీ, మనకి దరాజు మూసుకొని కూర్చుంటారు. సో దట్ అవేర్నెస్ ఇస్ నాట్ దేర్ ఇన్ సిటీస్. ఓకే ఓకే. అదే పల్లెటూర్లలో పరువు చాలా ఇంపార్టెంట్. డెఫినెట్ గా ఆ పరువు కోసమైనా అమ్మో వాళ్ళకి తెలిస్తేనే ఏమైతుందా లోన్ అన్నట్టు ఫీల్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా క్లియర్. సో అదే విధంగా పట్టా భూములు, గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి కదా, సో వాటికి కూడా లోన్స్ ఇస్తారా? క్రాప్ లోన్స్ ఇస్తారు మేడం, క్రాప్ లోన్స్ ఎంతవరకు రావచ్చు అది? 30,000 40,000. అగ్రికల్చరల్ అంటే ఓన్లీ మనం వరికి వీటికేనా, టోటల్ ఓవరాల్ ఎనీథింగ్ మేడం? మార్టిగేజ్ లో కూడా తీసుకోవచ్చు మేడం, క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ యాన్యువల్ పేమెంట్ ఇవ్వచ్చు. ఓకే. దానికి ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి? వాళ్ళ ల్యాండ్స్ ఉంటాయి, పట్టా ల్యాండ్స్ ఉంటాయి, పహానేలు 1B బుక్ లో ఏదైతే లేటెస్ట్ ఎంఆర్ఓ ఇచ్చిన కాపీతోనే తీసుకోవచ్చు మేడం. ఓకే. Basically we are not from loan section, still some knowledge ఉంది. We want that, just మీ నాలెడ్జ్ ప్రకారం అసలు ఏంటి ప్రొసీజర్ అనేది చెప్తే. We are only recovery section మేడం. ఓకే ఎక్కువ తెలీదు. ఓకే. సో రైతుల నుంచి అయితే 6 months కి ఒకసారి రికవరీ వాళ్ళకు కూడా ఓటీఎస్ ఉంది. ఇప్పుడు ట్రాక్టర్ వచ్చిన సీజ్ అయిన వెంటనే వాళ్ళు పైసలు కట్టి ట్రాక్టర్ తీసుకెళ్ళిపోవచ్చు. లైక్ దట్ స్కీమ్స్ ఆర్ దేర్, లాట్ ఆఫ్ స్కీమ్స్ ఆర్ దేర్. లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ 2018 మార్చ్ లో పెట్టారు మేడం ఓటీఎస్ కి, చాలా మంది కట్టుకొని వెళ్ళారు. రాలేదు. మా గోడౌన్ లో కార్లు ఎన్ని ఉన్నాయి, అన్ని టాక్సీ ప్లేట్లు. ఓకే. అన్ని టాక్సీ ప్లేట్లు కానీ అమ్మలేము మేడం, బ్యాంక్ ఇస్ అనేబుల్ టు సెల్. ఆర్టీఓ ప్రాబ్లం నవడేస్ చాలా ప్రాబ్లం ఉంది ఆర్టీఓ తోటి. మేము లోన్ ఇచ్చినప్పుడు ఆర్టీఓ ఓకే అంటాడు, ఇప్పుడు మేము అమ్మాలంటే దానికి రిజిస్ట్రేషన్ మా పేర్లు చేసుకోవాలి, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ నౌ. అన్ని గోడౌన్లు అన్ని ఖరాబ్ అయిపోతున్నాయి బండ్లన్నీ. మరి అనవసరంగా అంటే వాళ్ళు యూజ్ చేసుకోకుండా, బ్యాంక్ యూజ్ చేయకుండా, అప్పుడు మనం రికవరీ చేయాలంటే మనకు బండి అయితే రావాలి వాపస్, రావాలి కదా. కానీ బండి వాల్యుయేషన్ చేసిన అమ్మితే ఆ రిజిస్టర్ చేయరు ఆయన సరిగా. కొనేటోడు ఎంత కష్టపడతారు, నానా తిప్పలు పడతారు కొనేటోడు. రియల్లీ వీ షుడ్, ద పర్సన్ హూస్ పేయింగ్ ద మనీ ఈజ్ అ గుడ్ పర్సన్, ఈజ్ నాట్ ఎ డిఫాల్టర్. ఆయన మనం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ అంటే గవర్నమెంట్ షుడ్ సపోర్ట్ నా, ఆర్టీఓ షుడ్. ముందు బాగుండే బ్యాంక్ లెటర్ ఇచ్చారంటే అంతే, ఈ ఇస్ టు ట్రాన్స్ఫర్ ద నేమ్. ఇప్పుడు ఆయన ఒరిజినల్ ఆర్సీ ఉందా, ఒరిజినల్ ఆర్సీ ఎక్కడ తీస్తాడు ఆయన? డిఫాల్టర్ ముందే రోడ్లో పట్టుకున్నాము, యూ విల్ నాట్ గెట్ ఒరిజినల్ ఆర్సీ. సో ఇవన్నీ కండిషన్ పెట్టి బ్యాంకులకు చాలా కష్టపడుతుంది, రికవర్ చేయడానికి టైం పడుతుంది. నార్మల్గా ఒక్క ఐటమ్ సీజ్ అయితే 15 రోజులు 1 month కన్నా పెట్టుకోదు, మేము అమ్మేయాలి. బికాస్ ఆఫ్ దీస్ కాన్స్ట్రెంట్స్ ఇట్ ఈస్ గెటింగ్ డిటీరియేటెడ్, దాని రేటు తగ్గుతుంది, అండ్ బ్యాంక్ ఈజ్ అనేబుల్ టు మేక్ ఇట్ ఫాస్ట్ ఆల్సో. సపోర్ట్ లేదు గవర్నమెంట్ నుంచి కొంచెం. ఓకే. అంటే ఇంకెలాంటి సపోర్ట్ ఉంటే మీకు రికవరీకి ఈజీగా అవుతుంది? క్రిమినల్ కేసు కింద బుక్ చేస్తే సెట్ అయిపోతుంది. సింపుల్, బికాస్ దీర్ ఆల్ సివిల్ అఫేర్స్ కదా మేడం. తప్పు చేయాలి, నేను లోన్ తీసుకున్నా, ప్రాపర్టీ ఉంది, అమ్ముకో. డబ్బులు తీసుకుని ఎగ్గొట్టడం తప్పే కదా. లక్షకైనా రికవరీ చేస్తాం, కోటి అయినా 100 కోట్లైనా రికవరీ ఒకటే ఉంటుంది అంతే కదా. కానీ లక్షల్లో తీసుకున్న వాళ్ళకి పనిష్మెంట్ ఎక్కువగా ఉంటుంది, కోట్లలో ఎగ్గొట్టిన వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు అగ్రిగోల్డ్ ఉంది ఎగ్జాంపుల్, అగ్రిగోల్డ్ లో జైల్లో ఉన్నారు, చిల్లపల్లి జైల్లో. అదే అగ్రిగోల్డ్ లో 8,000-9,000 కోట్ల స్కామ్ చేశారు వాళ్ళు. ఫర్ సపోజ్ అదే అలాంటి వాళ్ళకి జైల్లో ఉన్నా కూడా లగ్జరీ లైఫ్ ఉంటుంది, జైల్లో కూడా లగ్జరీ లైఫ్ ఇస్తున్నారు హ్యాపీగా. వాళ్ళంటూ వాళ్ళకి పీడీ యాక్ట్ కింద పెట్టాలి మేడం, నాకు తెలిసి అయితే. రీసెంట్ గా గోల్డ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో సేమ్ మంచిగా అంటే సామాన్య మహిళ ఎగ్గొట్టారు, బట్ వాళ్ళ దగ్గర మనీ ఉంది కాబట్టి జైల్ లైఫ్ కూడా చాలా హ్యాపీగా లీడ్ చేసేసుకుంటున్నారు. ఏం లేదు మేడం, ఒకసారి జైలుకి వెళ్ళిపోతే ఆయన ఏమంటాడు, బాబు నేను జైలు పోయి వచ్చాను, ఇక నాకు శిక్ష పడిపోయింది, నేను ఎందుకు లోన్ ఇమ్మంటే ఇస్తారా? లోన్ ఇయ్యారు మేడం.
దట్ ఈస్ క్రిమినల్ రికార్డ్. ఇప్పుడు యాక్చువల్లీ ఎక్కువ మంది ఏంటంటే పెద్ద కంపెనీస్ అంతా ఇక్కడ అంతా వర్కర్ ఎంప్లాయీస్ పెట్టుకొని వాళ్ళు ఫారినర్స్ సెటిల్ అవుతున్నారు. వాళ్ళు మేము ఎప్పుడు వెళ్ళినా ఉండట్లేదు, ఇంటికి వెళ్తే ఓనర్ ఉంటాడు, వస్తున్నారు లేరండి బయటకు వెళ్ళారు, లేదు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు, ఎప్పుడు వస్తారంటే తెలియదు. నేను తిరిగి వస్తూ ఉంటాం కానీ నో రెస్పాన్స్ ఉండదు వాళ్ళ దగ్గర. బ్యాంక్ ఏమో మాకు 15 days ఒకసారి రివ్యూ అడుగుతుంది, ఏమైంది మేము ఏం రివ్యూ సేమ్ స్టోరీ చెప్పలేము, కొత్త స్టోరీ చెప్పలేము. సో వస్తుందండి మ్యాక్సిమం మేము పెట్టిన ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అయిపోతుంది. బికాస్ అంటిల్ రికవరీ డజన్ కమ్ ఇన్ దేర్ కంప్యూటర్స్ వీ విల్ నాట్ గెట్ సింగిల్ పైసా. రీసెంట్లీ మేడం విజేత పబ్లిష్ ఎంత రికవర్ కాలేదు కోర్టు నుంచి, న్యూస్ పేపర్ ఉండే మేడం విజేత పబ్లిష్ ఎంత రికవర్ కాలేదు. మా దగ్గర బయ్యర్ ఉన్నాడు మా దగ్గర అమ్మట్లేదు. ఓఎల్ అఫీషియల్ లిక్విడేటర్లో ఉంది అది. అట్లా ఎందుకంటే సపోర్ట్ చేస్తే బయ్యర్ ఉన్నాడు మా దగ్గర, అట్లా అమ్మేయాలి. మరి ఫోర్జరీ సంతకాలు కూడా ఉంటూ ఉంటాయి. ఫోర్జరీ చాలా ఉంది మేడం. అలా అవి ఎలా తెలుస్తుంది అసలు అది ఫోర్జరీనా ఒరిజినల్ అసలు ఏంటి? దానికి మెకానిజం మా లీగల్ డిపార్ట్మెంట్ మేడం. అడ్వకేట్స్ ఆర్ దేర్ టు టేక్ కేర్, ప్యానల్ అడ్వకేట్స్ ఉన్నారు. సో దానికి సంబంధించి అంతా వాళ్ళు చూసుకోవాలి. కొంతమంది బ్యాంక్ అధికారులు కూడా అంటే వీళ్ళతో కొమ్మక్కాయి ఫస్ట్ స్టార్టింగ్ నుంచే వాడికి తెలుసు ఖచ్చితంగా నేను మోసం చేయడానికే తీసుకుంటున్నాను అని, అట్లాంటివి కూడా ఉంటాయా? ఎందుకంటే బ్యాంక్ మేనేజర్ మారుతూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ దట్ వీ కెనాట్ బ్లేమ్ ది బ్యాంక్ అట్ ఆల్. ఆయన హీ కమ్స్ విత్ హై ప్రొఫైల్. ఆయన ఇంటికి పోవాలంటే భయం అయితే, అంత హై ప్రొఫైల్ మనుషులు వచ్చేటోళ్ళు, పెద్ద మనుషులు. అటువంటి బ్యాంక్ వాంట్ సపోర్ట్ ఓన్లీ. బ్యాంక్స్ హావింగ్ టార్గెట్ ఫర్ గివింగ్ లోన్ ఆల్సో. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ రికవరీ, లోన్ కూడా టార్గెట్ ఉంది. అట్లాంటప్పుడు దే విల్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ గివింగ్ ఆల్సో, ఇన్ లెండింగ్ ఆల్సో, ఇన్ రికవరీ ఆల్సో. సో డెఫినెట్ గా స్టార్టింగ్ ఎవరు మోసం చేయాలని బిజినెస్ పెట్టరు, బిజినెస్ లోన్ కోసం రారు. డెఫినెట్ గా అంటే పెట్టిన తర్వాత అనుకోని సిచ్యువేషన్స్ వల్ల లేబర్ ప్రాబ్లమ్ అట్లా కానీ ఎవరెవరు హై టెన్షన్ వైర్ పెట్టారో, ఎఫ్టీఎల్ పెట్టారో, ఇవన్నీ పెట్టారో దట్ ఈస్ ఇంటెన్షనల్లీ దే హావ్ మేనేజ్ ద డాక్యుమెంట్స్ ఇన్ ద ఎంఆర్ఓ ఆర్డిఓ అని మేనేజ్ చేసి పెట్టారు అది. ఎందుకంటే మేడం అదే ఎంఆర్ఓ మాకు ఓకే అని చెప్పిన తర్వాత మళ్ళీ అదే ఎంఆర్ఓ ఇది కాదండి ఇది అసైన్ ల్యాండ్ అంటే దాన్ని ఎట్లా సర్వేకి వెళ్తే మళ్ళీ ఇవ్వట్లేదు, లెటర్ ఇస్తలేదు. అట్లా ఎన్ని ఆగి ఉన్నాయి మాది. చాలా ముష్టి గోపాలకృష్ణ విషయంలో ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది? ఆయన తీసుకుని ఎన్ని ఇయర్స్ అయింది, ఎట్లా ఏంటి? అది ఐ థింక్ 4 years 3 to 4 years అయింది మేడం. బట్ స్టార్టింగ్ లో బాగానే కట్టారా? స్టార్టింగ్ లో యూజ్డ్ టు పే. స్టార్టింగ్ లో బాగానే కట్టారు. నెమ్మదిగా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ప్రాబ్లం? when ప్రాపర్టీ ఆక్షన్ పెట్టిన తర్వాత he is not paying because property he is having some grievances. He is saying that bank has sold for a less price, but whereas we have done 3 times auction, if it is a less price, definitely ఎవరో ఒకరు వచ్చి కొనుక్కుంటారు కదా మేడం. If the property is lesser, bank has done officially valuation and all. They have done everything properly and then only gone for auction. And they auction కూడా 30 రోజులు టైం ఇచ్చాము వాళ్ళకు. బాబు వచ్చి కట్టండి, మీరే కొనుక్కోండి, మీరే ఎవరన్నా బయర్ రెడీ చేయండి. వీ గివ్ ఛాన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం, ఎనీ నోటీస్ వీ గివ్ ఛాన్స్ టు బారోవర్. వాళ్ళకే ఛాన్స్ ఇస్తాం, బాబు మీరే సెటిల్ చేయండి, మీరే అమ్మేయండి. కానీ వాళ్ళు అమ్మకుండా కట్టకుండా ద బ్యాంక్ హ్యాస్ టు గో ఫర్ ఫైనల్. ఈ సెక్యూరిటైజేషన్ యాక్ట్ వచ్చినప్పటి నుంచి 2003 నుంచి ఇప్పటిదాకా చాలా చాలా రికవరీస్ బ్యాంక్ వస్తున్నాయి. వెరీ హ్యూజ్ అమౌంట్ రికవరీ. అదర్వైజ్ ఇట్ హ్యాస్ టు గో టు డిఆర్టీ లేదా హైకోర్ట్, ఇట్లా పోయి టైం కన్స్యూమింగ్ అవుతుండే. ఆర్బీఐ యాక్ట్ బాగా పనిచేస్తుంది ఇప్పుడు. ఆర్బీఐ యాక్ట్ చాలా బాగా దానివల్ల చాలా ఇదైంది. దాంట్లో కూడా లూప్ హోల్స్ పెడుతున్నారు, దాంట్లో కూడా స్టేలు తెస్తున్నారు. ఇయర్స్ టు కూడా స్టే వస్తుంది, అది కొంచెం ఆపితే తొందర రికవరీ వస్తుంది. ప్లస్ ఏంటంటే మేము పని చేసిన తర్వాత మాకు పైసలు ఇస్తే కూడా టైంలో ఇంకా చాలా పని చేస్తాం మేము. మాకు పేమెంట్ రికవరీ డిఫాల్టర్ దగ్గర కన్నా మాకు బ్యాంక్ నుంచి వచ్చే పైసలు మేము ఏడుస్తాం మేడం. పేమెంట్స్ మీన్స్ సాలరీస్ మాకు వచ్చే రికవర్ చేయలేదు అనే రీజన్. చేయలేదు కాదు, చేసిన తర్వాత వచ్చే ఫీజు. we have to survive. 180 members are working. Ex bankers are working with us. My people are joined some banks anamata. Our people have joined some banks and working. But we all depend on some salary, some amount, some fees, some percentage. When the question of percentage comes, bank, if sincerely they pay our money, we will be charged up. Definitely ga charging అయ్యి ఇంకా పని చేస్తాం. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా బాగా డెఫినెట్లీ అది ఎన్ని కోట్లు వచ్చినా సరే మనం తీసుకురావాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. దాంతో పాటు అప్రిషియేషన్ లెటర్, అరే ఇంత రికవరీ వచ్చింది అప్రిషియేట్ అంటే ఇంకా మాకు ఎనర్జీ బూస్ట్ అవుతుంది. పైసలు అవసరం లేదు, అప్రిషియేషన్. దాంట్లో ఇంకా బాగా పని చేస్తాం మేము. ఆల్ మాక్సిమం మిలిటరీ పీపుల్ మేము. యూర్ ఆల్ మిలిటరీ. ఐఎమ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ స్పోర్ట్స్ లో, గిన్నెస్ బుక్ లో పేరు ఉంది. అంత మంచి పేరు వల్ల 2003 నుంచి ఇప్పటిదాకా ఏ బ్యాంక్ నేను అప్లై చేసినా దే ఆర్ గివింగ్ మీ ఎంపానల్మెంట్. సో అంత సిన్సియారిటీగా అందరిని నేర్పించాను నేను అందరికీ.
ఆల్ ఇండియాలో నేను అందరూ నేర్పించాను, మంచిగా పని చేయండి, సిన్సియర్గా బ్యాంక్ ఇచ్చే పైసలు చాలు మనకు, హ్యాపీగా మనం పని చేసుకోవచ్చు. బట్ అది టైంకి ఇస్తే చాలు. రికవరీ అయిపోయిందా, వాళ్ళ కంప్యూటర్ పైసలు వచ్చినా మా పైసలు మాకు ఇచ్చేస్తే వీ విల్ బి వెరీ హ్యాపీ. అసలు మీరు ఇటు బ్యాంక్ రికవరీ సైడ్కే రావడానికి రీజన్ ఏంటి? ఈజీ అని వచ్చారా? లేదు మేడం, అన్ఎంప్లాయ్మెంట్. ఓకే ఓకే, అన్ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు దీంట్లో యూ పుట్ యువర్ ఎఫర్ట్స్. ధైర్యలక్ష్మికి పూజ చేసి, ధనలక్ష్మి వద్దు, ధైర్యలక్ష్మి పూజ చేసి మేము వచ్చాము, ధైర్యంగా ఎందరిపోతాము, ఎట్లయినా సస్తాం ఒకరోజు. హౌర్ యూ హ్యావ్ టు డై వన్ డే, బట్ లెట్ us ఫైట్ అండ్ డై. ఇన్ని రోజులు మనం కంట్రీ గురించి ఫైట్ చేసాము, ఇండియా గురించి. ఇప్పుడు మనం లెట్ us ఫైట్ ఫర్ ద బ్యాంక్ పబ్లిక్ గురించి. దట్ ఈస్ ద కాన్సెప్ట్, సింపుల్. ఆ దానివల్ల అందరినీ నేర్పించాను. అందరు అబ్బాయిలు ఎవరెవరు ఇన్ఛార్జ్ ఉన్నారు, ఇట్లా చేయండి, మంచి సిన్సియర్గా చేయండి బ్యాంక్కి, యూ విల్ గెట్ యువర్ మనీ, బ్యాంక్ విల్ గెట్ హ్యాపీ, దే విల్ గివ్ మోర్ వర్క్. అట్లా. ఓకే, సో రికవర్ చేయడం అనేది చాలా టఫే కదా. అంటే అందరూ సార్ చెప్పినట్టు అందరూ ఒకలా ఉంటారు, కొంతమంది మంచిగా రెస్పాండ్ అవుతారు, కొంతమంది నేను ఇవ్వనంటే ఇవ్వనంటారు. సో అటువంటప్పుడు అన్నిసార్లు మీరు చక్కగా నవ్వుకుంటానే అడుగుతారా? ఒక్కొక్కసారి స్ట్రిక్ట్గా కూడా రికవర్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? స్ట్రిక్ట్గా ఏముంటాయి మేడం, మాకు ఎప్పుడైతే మాకు వర్కౌట్ ఇస్తారో బ్యాంక్ నుంచి, దాంతోపాటు మాకు అడ్వకేట్ కమిషనర్ అపాయింట్మెంట్ చేస్తారు మేడం. ఓకే, మాతో పాటు ఫస్ట్ వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తాం, కాల్ చేస్తాం వాళ్ళకి. కాల్ చేసిన తర్వాత అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం చెప్తారు. ఇలా ఇంటికి వెళ్ళేవారు వాచ్మెన్ ఉంటాడు, ఇంటి పక్కలు ఉంటారు, వాళ్ళు లేరండి ఊరికి వెళ్ళారని చెప్తారు, తాళం ఇస్తారు. వస్తున్న టైం వాళ్ళు తెలుస్తుంది కదా, అలా అలా చెప్తా ఉంటారు. మేము టైం చూసుకుని వెళ్తాం, డైరెక్ట్ తీసుకొని పొజిషన్ తీసుకుంటాం. మాక్సిమం కన్విన్సింగ్ మేడం, అండ్ కాన్సిక్వెన్సెస్ చాలా రిక్వెస్ట్ చెప్తాం. కాన్సిక్వెన్సెస్ ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉంటారు వాళ్ళు, ఎందుకంటే భయపడతారు కదా ఫ్యూచర్ లో ఏమవుతుంది, హౌ యువర్ ఫ్యామిలీ విల్ బి ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ కాన్సిక్వెన్సెస్ వల్లనే పేమెంట్ వస్తుంది. అదర్వైజ్ అడమెంట్ పీపుల్ ఆర్ దేర్, ఐ వోంట్ పే అంటే ఇప్పుడు నిజంగానే కట్టలేకపోతే ఆయన వచ్చి ఓటీఎస్ చేసుకోమంటాం, ఏదో సెటిల్ చేసుకోవాలి, మెల్లి కట్టుకో అని చెప్తాం అంతే. అదర్వైజ్ వి కాంట్ ఫోర్స్. అది జెన్యూన్ రీజన్ ఉన్నప్పుడు. ఇఫ్ జెన్యూన్ కాదు, వాళ్ళు లగ్జరీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు, దట్ ఈస్ విల్ఫుల్, ఇట్ కమ్స్ అండర్ విల్ఫుల్ డిఫాల్టర్. కొన్ని మొత్తం టోటల్ లేని కూడా ఉన్నాయి మేడం అకౌంట్స్, టోటల్ లేవు ఇప్పుడు కూడా. ఓకే, చాలా మంది ఉన్నారు, వాళ్ళు అడ్రస్ ఏం ప్రూఫ్ లేకుండా ఉన్నారు. ఎన్నో అడ్రస్ ఇచ్చిన అడ్రస్ లేవు, వేల కోట్లు ఉన్నాయి. సో ఎన్ని ఉన్నాయి అంటే దాదాపుగా మన అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఉండొచ్చు? తెలుగు రాష్ట్రాల్లో నా దగ్గర అరౌండ్ 3,000 కోట్ల అబౌవ్ ఉంది. నాకున్న కేసులు అంటున్నా, 3,000 కోట్ల రూపాయలు నాకున్న కేసులు అంటున్నా. రామన్ గారి ఐ వర్క్ ఫర్ ఆల్ స్టేట్స్, మేజర్ క్యాపిటల్స్. ఓకే ఓకే, మీ నాలెడ్జ్ ప్రకారం ఈ తెలుగు రాష్ట్రాల్లో అయితే 3,000 కోట్ల రూపాయల దాకా పెండింగ్ లో ఉందా? గోయింగ్ టు కమ్, ఆక్షన్ లో రెడీగా ఉంది. అసలు అడ్రస్ రాంగ్ అడ్రస్ ఇచ్చారు. నేను ఇందాక అన్నాను కదా, కావాలని ఇంటెన్షన్ ఉంటేనే కదా ఇచ్చేది రాంగ్ అడ్రస్. మరి అటువంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి అసలు ఛాన్స్ ఉంటుంది? ఆయన ఎక్కడ ఉన్నా మన పైసలు వస్తున్నాయని స్టార్టింగ్ ఉంటాం మేము, అంతే కదా. వేరెవర్ లెట్ హిమ్ బి దేర్, బట్ నో మేబీ సమ్ బికాస్ ఆఫ్ సమ్ కాన్సిక్వెన్సెస్ హీ మస్ట్ హావ్ చేంజ్డ్ హిస్ రెసిడెన్సెస్. బట్ పేమెంట్ వస్తుంది కదా బ్యాంక్కి. when the payment stops only this activity starts కదా. ఓకే, పేమెంట్ స్టార్ట్ అవుతుంది, కాంటాక్ట్ నెంబర్ రాంగ్, హౌస్ రాంగ్, మొత్తం రాంగ్ ఇచ్చారు. పర్సన్ కూడా అప్పుడు గుండుగా ఉందనుకో, తర్వాత హెయిర్ వచ్చిందంటే ఫేస్ చేంజ్ అవుతుంది. సో అటువంటి టైంలో మీరు ఎలా గుర్తుపడతారు? ఫేస్బుక్స్ వల్ల, వాళ్ళ ఫ్రెండ్షిప్ వల్ల, ఇప్పుడు మీడియా వల్ల చాలా మాకు హెల్ప్ అయింది. ఎందుకంటే ఈ గూగుల్లో ఇవన్నీ ఉన్నాయి మేడం, ట్విట్టర్స్, ఫేస్బుక్, దీని వల్ల చాలా కమర్షియల్ మీడియాని యూజ్ చేసుకుంటున్నాము. ప్లస్ వీ హ్యావ్ హెల్ప్ ఆఫ్ డిటెక్టివ్ ఏజెన్సీస్. ఓకే ఓకే, డిటెక్టివ్ ఏజెన్సీస్ ఏంటంటే వాళ్ళ పక్కనే ఉంటాడానికి తెలియదు ఆయనని, ఆయన పక్కన ఆయనతో పాటు తిరుగుతాడు, ఆయనతో పాటు చేస్తాడు. ఇప్పుడు పెళ్లికి ముందు ఎట్లా చెక్ చేస్తాడు, ఎగ్జాక్ట్లీ ప్రీ మ్యారిటల్, సేమ్ వే ఈయన అన్ని ఎంక్వైరీ చేసుకుంటారు, రిపోర్ట్ వచ్చేస్తుంది. సో డెఫినెట్ గా డిటెక్టివ్స్ కూడా మీకు సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ లేకుండా కష్టం. డిటెక్టివ్స్ అండ్ సోషల్ మీడియా అండ్ పోలీస్ సపోర్ట్ అండ్ మీడియా సపోర్ట్. సో టోటల్ గా తీసుకొని ఆ పర్సన్ ఎలా ఉన్నా, అంటే చాలా సందర్భాలు అలా కూడా జరగచ్చు, పాపం అనుకోకుండానే అది అవ్వచ్చు, మధ్యలో ఏవో ఇష్యూస్ రావచ్చు. సో బట్ ఎలాగైనా సరే వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడానికి ట్రై చేస్తాం, వాళ్ళ దగ్గర మనీ ఉంటే. ఇంకోటి మేడం, మెయిన్గా ఏంటంటే ఇప్పుడు బ్యాంక్స్ రికవరీ తొందర రావాలంటే ఏ ప్రాపర్టీ అమ్ముతున్నామో కోట్లలో అమ్మేది 200 crores 300 crores అమ్ముతున్నామో, దాంట్లో ఎలిజిబిలిటీ కొన్నేతోనికి ఎలిజిబిలిటీ ఉండి ఆయనకి కొంచెం మళ్ళీ లోన్ ఇవ్వగలుగుతామంటే మ్యాక్సిమం రికవరీ వచ్చేస్తుంది. బ్యాంకు లోన్ ఇయ్యరు, ఎన్పిఏ కదా నేను ఇయ్యా లోన్ అంటారు. లోన్ ఇస్తే కొన్ని బ్యాంకులు ఇస్తున్నారు, లోన్ ఇస్తే మాత్రం ఆడు పాత దొంగ, ఈయన కొత్త దొంగ. ఈ దొంగ కాదు, ఈయన మంచివాడు, ఈఎస్ పే 25% అమౌంట్.
25% కట్టి అడుగుంటున్నాడు, ఆయనకి మళ్ళీ కొంచెం లోన్ హెల్ప్ చేస్తే ఎలిజిబిలిటీ ప్రకారం అయిపోతుంది, దెన్ బ్యాంక్ రికవరీ వచ్చేస్తుంది, కొత్త లోన్ వచ్చేస్తుంది. సో యాక్చువల్లీ ఈ లోన్స్ వల్ల వీటి వల్ల ఏ బ్యాంకుల్లో అయితే కస్టమర్స్ ఉంటున్నారో మనకి తెలియకుండా మిగిలిన కస్టమర్స్ కి బర్డెన్ పడిపోతుందన్న టాక్ కూడా ఉంది. అంటే ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ ఈజీగా లోన్స్ ఇస్తున్నాయి, దాంట్లో కొంతమంది ఎగ్గొడుతున్నారు. సో మిగిలిన కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద డెఫినెట్ గా బర్డెన్ పడుతుంది అనేసి ఒక టాక్ ఉంది. బర్డెన్ అయితే లేదు మేడం, యాజ్ ఫార్ ఐఎమ్ కన్సర్న్, బికాస్ ఎవ్రీ బ్యాంక్ బికాస్ ఆఫ్ ద సేవింగ్స్ అకౌంట్, బికాస్ ఆఫ్ కరెంట్ అకౌంట్, బికాస్ ఆఫ్ ద ఫిక్స్డ్ డిపాజిట్స్, బ్యాంక్ ఇస్ ఆఫ్టర్ ఎక్స్పెన్సెస్ ఆల్సో ఎవ్రీ 3 years దే కండక్ట్ డ్యూ ఆడిట్. దాంట్లో వాళ్ళకి వచ్చే ప్రాఫిట్లను ఇట్లా వేవ్ ఆఫ్ చేస్తారు, అంతేగాని కస్టమర్స్కి వాళ్ళు దే వోంట్. ఏ బ్యాంక్ అయినా రేపు ఎఫ్డి మీరు క్లోజ్ చేయాలంటే రేపు క్లోజ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ దట్ ఐ గివ్ యూ ఆఫ్టర్ 6 months అని కాదు కదా, అంత కెపాసిటీ బ్యాంక్ పెట్టుకొని బ్యాంక్ ఓపెన్ చేశారు. ఇట్ ఈస్ నాట్ దట్ బ్యాంక్ డజంట్ హావ్ ఎనీ ప్రాబ్లం. బ్యాంక్స్ లోన్స్ ఇచ్చే ముందు అంటే 1 year 6 months ఇలా వాళ్ళ స్టేటస్ అది చెక్ చేసే ఇస్తుంది కదా ఖచ్చితంగా. సో చెక్ చేసి ఇచ్చినప్పుడు ఆ 6 months వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో తర్వాత రికవర్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది అంతే. కొన్ని విషయాలు ఏంటంటే పాన్ కార్డే మార్చేయడము, ఆధార్ కార్డు మార్చేయడము, స్టేట్మెంటే మార్చేయడము, ఇవన్నీ జరుగుతాయి. అసలు అలాంటివి అట్లా అవుతుంటాయి, చేస్తున్నారు. అంటే కంపెనీ నుంచి ఆడు ఏదో ఇస్తే దే విల్ గివ్ స్టేట్మెంట్ ఎస్ ఈజ్ గుడ్ పర్సన్ అని. దాని తర్వాత వెన్ రియలీ చెకప్. ఇప్పుడు అందుకని ఇవాళ బ్యాంక్స్ ఆర్ వెరీ కేర్ఫుల్. బిఫోర్ లోన్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ ఆస్కింగ్ డ్యూ డిలిజెన్స్ వెదర్ ఆయన కరెక్టా లేదా, ఇండైరెక్ట్గా చెక్ చేయించుకొని లోన్ ఇస్తారు. నౌ వెరీ కేర్ఫుల్ నౌ డేస్. ఇన్ని సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి, ఇన్ని మోసాలు జరిగాయి బ్యాంకుల్లో ఈ మధ్య కాలంలో. లాస్ట్ 10 years నుంచి చూసుకున్నట్టయితే ఎంతో మంది ఎగ్గొట్టి వెళ్ళిపోయారు. సో ఇప్పటికైనా బ్యాంకులు ఇంకా ఎక్కువ ఆచితూచి వ్యవహరిస్తున్నాయా, అలాగే ఇచ్చేస్తున్నారా? నేను ఇప్పుడు వెరీ స్ట్రిక్ట్ అయిపోయింది ఇప్పుడు. అండ్ దే ఆర్ నాట్ గివింగ్ స్ట్రేట్ అవే లోన్స్ అండ్ ఆల్. చాలా డ్యూ డిలిజెన్స్ అండ్ హై లెవెల్. వన్ మోర్ థింగ్, లిమిటేషన్ పెట్టారు, 5 కోట్ల వీళ్ళ లిమిట్. 5 కోట్ల క్లాస్ అయితే బికాస్ హైరార్కీ పెట్టారు. So that loan cannot be disbursed, big amount cannot be disbursed. So it has to go to so many people. And the person who is taking loan, he cannot manage so many people. Even if he can manage some manager or known person and all, but he cannot manage so many hierarchy. So అందుకని now high amount, high value loans అన్ని going through proper due diligence only. Okay. It is not, but situations are bad. What to do? He will not diversion. ఇప్పుడు చూడండి మేడం, సెల్ ఫోన్ ఉండే, ఆర్డినరీ ఫోన్ పోయింది, పెద్ద టీవీ ఓనిడా ఉండే, అది పోయింది, ఇప్పుడు ఇది ఎల్సీడీ. ఇటువంటి సిచ్యువేషన్లో వెన్ ద ఇండస్ట్రీ బంద్ అయిపోతుంది. కేబుల్స్ ఇండస్ట్రీ ఎందుకు బంద్ అయింది? బికాస్ మొబైల్ వచ్చేసింది. సో సేమ్ వే డైవర్షన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఆయిల్ ఇండస్ట్రీ, క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గిపోతే రిఫైనరీ బంద్. రీజన్స్ వీ నో ఎవ్రీ రీజన్ ఫర్ వై దే ఆర్ నాట్ పేయింగ్ అని. అందుకని మేము కూడా వాళ్ళతో ఫ్రెండ్లీగానే రికవర్ చేసుకుంటాము. We know the real reason, because we go in depth of it. We go to the families when he is not there. We'll request them, ఎందుకు ఇట్లా అయింది, why it is like that. Then they tell the problems. Okay. So then we'll understand that real problem is there. That's why yes. సో మీ వరకు మీరు వచ్చేసరికి రికవరీ అనేది చాలా సాఫ్ట్ గా స్టార్ట్ చేస్తారు. సాఫ్ట్ గానే చేయాలి అంతే. ఇఫ్ ఇంకా తప్పదు, వాళ్ళ దగ్గర ఉన్నాయి మనకు తెలుసు, బట్ వాళ్ళు ఇవ్వట్లేదు అంటే అప్పుడు ఎలా రికవర్ చేస్తారు? అయినా కన్విన్స్ అంతే. సో మీరే ఇరానా అంటే మీ కింద ఎంత 180 మెంబర్స్ ఉన్నారు. 180 మెంబర్స్ కి ఇదే టైప్ ట్రైనింగ్ ఇచ్చి అంటే కన్విన్స్ చేసే రావాలని బెటర్ మేడం. బికాజ్ లెట్ us not, because it's not our money, it is bank's money. But anyhow we'll request them and do all tactics to recover the money maximum. వాళ్ళ రిలేషన్ చెప్పడము, అక్కడ ఆఫీస్ పోయి రిక్వెస్ట్ చేయడము. సో if you humiliate little bit here and there, they may pay the money also. ఓకే, ఇప్పుడు బ్యాంక్ మనీ అంటే అది ప్రజల మనీ, అందులో ఎవరో ఒక కస్టమర్స్ ఉన్న వాళ్ళ మనీ ఒక బ్యాంక్ ఒక సంస్థగా ఏర్పడి దాన్ని చేస్తుంది. సో అదే నేను అడిగే క్వశ్చన్ అదే ప్రజలకి అందులో లాస్, అదే ప్రజలకి ఎందుకు ఇబ్బంది అవ్వదు? డెఫినెట్గా కొన్ని బ్యాంక్స్ కూడా తెస్తున్నాయి, చిన్న బ్యాంక్స్, మైక్రో బ్యాంక్స్, చిన్న బ్యాంక్స్ చాలా స్టార్ట్ అవుతాయి, నమ్ముతారు అమాయక ప్రజలు మోసాలు. సో అటువంటి వాటికి మరి ఎలా అంటే మొత్తం అడి తిరిగి ప్రజల మీద పడదు. 100% ప్రజల మీద ఏం పడదు. బికాస్ పీపుల్ ఆర్ సేఫ్ గార్డెడ్ బై ద బ్యాంక్. ఆర్బీఐ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ సేఫ్ గార్డ్. అసలు ఒక బ్యాంక్ లో మనం ఎఫ్డి చేసినప్పుడు కానీ ప్రజలు ఎఫ్డి చేయాలనుకున్నా, అందులో సేవింగ్స్ కానీ గోల్డ్ పెట్టాలని అనుకున్నా
సో ఎటువంటి చర్యలు తీసుకుని పెడితే బాగుంటుంది అంటే బ్యాంక్ అని ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంక్ విజయ బ్యాంక్ ఎస్బీఐ సో ఇట్లా కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి గవర్నమెంట్ అయితే ఓకే కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి హెచ్డిఎఫ్సి యాక్సిస్ సో ఇలాంటి వాటిల్లో అయినా అసలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి ప్రజలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఇప్పుడు అన్ని సందర్భాల్లో లోన్సే కాదు కదా ఎఫ్డి చేస్తాం మన డబ్బే మనకి వాళ్ళు లోన్ కింద ఇస్తారు ఎటువంటి చర్యలు తీసుకోవాలి మీ నాలెడ్జ్ ప్రకారం ఫిక్స్డ్ డిపాజిట్ లోన్స్ అంటారా మేడం దాని చర్య అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ ప్రాపర్టీ పెట్టే గోల్డ్ వాల్యూ ఎక్కువ ఉందంటే దానికన్నా 50% ఇన్స్టా గివింగ్ 60% లోన్ 50% లోన్ ఇవ్వాలి దాంట్లో కొంచెం ఇప్పుడు గోల్డ్ లోన్ తీసుకున్నారంటే ఓన్లీ 50% ఇస్తారు ఇవ్వాలి సమ్టైమ్స్ దే ఆర్ గివింగ్ 80% ఆల్సో బట్ 50% కన్నా ఉంటే చాలా సేఫ్ అయిపోతారు మోర్ సేఫ్ అయిపోతారు బికాస్ యూ విల్ డెఫినెట్లీ రీపే టు రికవర్ ద 100% అనమాట సో లైక్ దట్ సో వేరే ఏం దిర్ ఇస్ నో మచ్ డిఫికల్టీ ఇన్ ప్రజలకు ఏం ప్రాబ్లం లేదు దీంట్లో గవర్నమెంట్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి ఆర్బీఐ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద బ్యాంక్స్ అండ్ ఎవరికి ఎప్పుడు పైసలు కావాలన్నా బ్యాంక్ ఇస్ గివింగ్ ఓన్లీ థింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ లిక్విడ్ ఆల్ ఆన్లైన్ అయిపోయింది ఇప్పుడు మాక్సిమం లిక్విడ్ క్యాష్ తక్కువ అయిపోయింది అంతే మార్కెట్లో అండ్ వన్ మోర్ థింగ్ బ్యాంక్స్ ఆర్ ఆస్కింగ్ ఫుల్ వైట్ కదా మనం నౌడేస్ మార్కెట్లో ఏ బిల్డర్ అమ్మినా ఎవరు అమ్మినా కూడా సమ్ పోర్షన్ బికాస్ హిస్ ప్రాఫిట్ ఈస్ దట్ బ్లాక్ ఓన్లీ బట్ ఇక్కడ అట్లా కాదు ఎంటైర్ అమౌంట్ హీ హాస్ టు షెల్ డౌన్ వైట్ ఓన్లీ దాని మీద ట్యాక్స్ దాని మీద టీడీఎస్ దాని మీద జిఎస్టీ దీనివల్ల కొనేటోళ్ళు కూడా తక్కువ అయిపోయారు ఓకే ఇప్పుడు డిమానిటైజేషన్ అనేది వచ్చిన తర్వాత ఏమన్నా చేంజ్ ఉందా అంటే అప్పుడు లోన్స్ రికవరీకి ఇప్పటికి అంటే ఇప్పుడు ఏమన్నా జనాల్లో టైట్ అయింది మనీ అంటే మేడం నౌ దే ఆర్ పేయింగ్ బిఫోర్ డిమానిటైజేషన్ ఇప్పుడు మాకైతే సేమ్ ఉంది నథింగ్ చేంజ్ ఇప్పటికి కూడా కాకపోతే క్యాష్ పరంగా మనకి చేతుల్లో మాత్రం డబ్బు ఉండట్లేదు దేనికైనా ఏంటంటే బిఫోర్ ఏమైందంటే మేడం బ్యాంకులు అంటే ఎవరు రాకపోయేది మేడం వైట్ కట్టాలి రిజిస్ట్రేషన్ కానీ అయిన తర్వాత అందరు ముందుకు వస్తారు టోటల్ వైట్ కాబట్టి ఎవరిబడి యాక్షన్ కి 2-3 ఉండదు ఇప్పుడు 10 to 50 మెంబర్స్ వస్తారు ఒక ప్రాపర్టీకి పీపుల్ ఆర్ కమింగ్ బికాస్ వైట్ అమౌంట్ ఓకే బికాస్ దే హావ్ టు షో ఓకే సో ఇది బెనిఫిట్ అయింది 100% బ్యాంక్స్ కి గానీ ప్రజలకు కానీ ఏమి చదువుకోవాలి ఇప్పుడు ఖచ్చితంగా అంటే డిమానిటైజేషన్ పేదవాళ్ళకి చాలా ప్రాబ్లం అయింది మేడం డిమానిటైజేషన్ పేదవాళ్ళకి చాలా కష్టమైంది చాలా పాపం చాలా కష్టపడ్డారు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కంపెనీ మెయిన్గా ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఎంత కష్టం వాళ్ళకి మొత్తం కన్యాకుమారి నుంచి ఆడు చెన్నై పోవాలంటే ఆడికి ఆన్ ద వేలో మొత్తం క్యాషే కావాలి ఆడికి అప్పుడు క్యాష్ లేకుండా ఆ బాధలు అలాగుండే కానీ ఎనీహో ఇట్ ఈస్ నౌ రికవరింగ్ ఎవ్రీబడి ఆన్లైన్ అయిపోయారు అందరూ కానీ టోల్ గేట్ గిల్ కూడా ఆన్లైన్ అవుతుంది ఇప్పుడు సో దానివల్ల కొంచెం బెనిఫిట్స్ వచ్చినాయి అదర్వైజ్ ఎర్లియర్ చాలా ప్రాబ్లం ఉండే డిమానిటైజేషన్ వల్ల లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ పడతారు ఓకే లైక్ విజయ మాల్యా లాంటి పర్సన్ మీ హ్యాండ్ ఓవర్లో లేరు కాబట్టి మీరు చేయలేకపోయినన్నారు ఒకవేళ ఆయనని మీరు కనుక వసూలు చేయగలిగితే మీరే రికవర్ చేయాలంటే ఎలాంటి తీసుకుంటారు మేడం విజయ మాల్యాది ఒక వీ డూ కార్పొరేట్ రికవరీ ఆల్సో విజయ మాల్యాకి మ్యారియట్ హోటల్కి పైసలు ఇవ్వాలి ఆయన ఈస్ టు పే టు మ్యారియట్ హోటల్ 1,20 lakhs దానికి నేను 22nd బెంగళూరులో 22nd ఫ్లోర్లో వాళ్ళ ఆఫీస్ ఉంది ఆఫీస్కి వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఈ డెమో ఏరోప్లేన్ డెమో పీస్లన్నీ అమ్ముకోండి మీరు అని చెప్తున్నారు ఓకే డెమో పీస్లు అమ్ముకుంటే మాకు దాన్ని ఆప్షన్ పెట్టి అమ్మాలి మేము అట్లా అయిపోయింది విజయమాలది మాత్రం ఒకటే కేసు విజయమాలది ఉంది అదే దీస్ పీపుల్ డజన్ వాంట్ దిస్ మ్యారీడ్ పీపుల్ డజన్ వాంట్ టు డిస్పోజ్ దట్ మాకు పైసలు కావాలంతే వీ డోంట్ వాంట్ టు సెల్ ఆల్ ద ఏరోప్లేన్స్ అండ్ అన్ని డెమో పీసెస్ డెమో రేసింగ్ కార్స్ విజయమాల యూస్ టు గుడ్ రేసింగ్ కార్స్ నో సూపర్ ఎంటైర్ ఫ్లోర్ ఇస్ విత్ ఆల్ అవి సేల్ అయ్యాయి అసలు కాదు దిస్ మ్యారీడ్ ఈస్ నాట్ కోఆపరేటింగ్ లైక్ బ్యాంక్ లాగా వాళ్ళు కోఆపరేట్ చేయాలి కొంచెం చేస్తే అమ్మేయచ్చు మ్యామ్ అదొకటే మాకు విజయమాల బ్యాంక్ అనేది కోఆపరేట్ చేయదు అంటే సేల్ కి చేయదు గోల్ అమ్మారు గోల్ అవే అమ్మారు మేడం మాకు వచ్చింది కార్పొరేట్ రికవరీలో వచ్చింది అనమాట నాట్ ఓన్లీ బ్యాంక్ రికవరీ వీ డూ కార్పొరేట్ కంపెనీ రికవరీస్ అనమాట దాంట్లో ఆడిటింగ్ ఉంటుంది దాంట్లో వచ్చిన పాయింట్ ఇది విజయమాలది మాకు పెద్ద కేసు అంటే మాకు విజయ్ చౌదరిది పెద్ద కేసు ఉంది జూమ్ డెవలపర్స్ 3,500 కోట్లు అది పెద్ద కేసు మాకు ఉన్నది ఇప్పుడు 3,500 కోట్లు ఇచ్చాడు మేము రికవరీ ఎన్నిసార్లు ఆక్షన్ పెట్టినా అమ్ముడుపోతలేదు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంది ప్రాపర్టీ 24 బ్యాంక్స్ లోన్ ఇచ్చారు దానికి కన్సార్షియం లోన్ ఇచ్చారు దానికి జూమ్ డెవలపర్స్ అని అది మా కేసు అనమాట సో దాంట్లో ఏంటంటే ఈయనని అరెస్ట్ చేశాము ఫారిన్లో అరెస్ట్ చేశారు విజయ్ చౌదరిని కానీ అరెస్ట్ చేసి కూడా మనకు రికవరీస్ వస్తలేదు ప్రాపర్టీ అన్ని పొజిషన్ తీసుకున్నాం మేము కానీ అమ్ముడుపోతలేదు ఎందుకంటే బికాస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంది రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ ఫిజికల్ పొజిషన్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ స్వాధీనతం తెలియకపోతున్నాము మొత్తం కలిపినా కూడా మాకు 180 crores కన్నా ఎక్కువ వస్తలేదు పైసలు 3,500 కోట్లు పోయింది 180 crores దాకా మాకు అంటే సెక్యూరిటీస్ తీసుకున్నాం ఇప్పుడు పొజిషన్ మిగతా మేబీ పర్సనల్ సెక్యూరిటీ ఉండొచ్చు ఇప్పుడైతే మాకు 180 crores రావచ్చు ఈజీగా అట్లా అనమాట
సో ఇద్దరు సేమ్ అదేనా? మీది కూడా వర్కింగ్. ఓకే ఓకే. సో ఇంకా ఎలాంటి అంటే మీరు మనీ తీసుకోవడానికి రికవర్ చేయడానికి ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఇప్పుడు ఎవరైనా ఎగ్గొట్టారు వాళ్ళ దగ్గర నుంచి సాఫ్ట్గా చెప్తా అన్నారు, ఒకవేళ అది కూడా కుదరలేదు, ఇంకా లేదు అంటే ఇంక వదిలేస్తారా? లేదు మేడం, బ్యాంకులో మేము రిపోర్ట్ ఇస్తాం. ఎవరీ 1 week 15 days ఒకసారి రిపోర్ట్ ఇస్తాం మేడం. ప్రజెంట్ సిచ్యువేషన్ నేను తెలుసుకుంటాం, ఉన్నారా లేరా, అసలు ఎక్కడున్నారు. ఎగ్జాంపుల్ వెహికల్ ఉంది అనుకో మేడం, వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా ఇంటికి బయటకు వెళ్ళారు, ఎప్పుడో వెళ్తారు, వెళ్ళే టైం చూసుకుంటాం, టైం చూసుకొని వెహికల్ అలా సీజ్ చేస్తాం. అట్లా గ్యారెంటీస్ పట్టేసుకుంటాం కంపల్సరీ. గ్యారెంటీ ఎక్కడ పోవడం, ఇతను టైం చెప్పండి, టైం వెళ్ళి మాట్లాడుతాను చెప్పి టైం తీసుకొని మేము ముందుకెళ్ళి సాల్వ్ చేస్తాం మేడం వాళ్ళ ప్రాబ్లమ్స్. మేడం గ్యారెంటర్స్ కేర్ఫుల్ ఉండాలి అంతే, వాళ్ళు ఎఫెక్టెడ్ పీపుల్ దీంట్లో. సో అసలు మీరు అంటే ఇప్పుడు రికవరీ అంటే లోన్స్ ఇవ్వడానికి సంబంధించి మీకు అసలు మినిమం ఐడియా అయితే అంత లేదు మాకు, బికాజ్ వీఆర్ నాట్ ఫ్రమ్ ద గివింగ్ సెక్షన్, వీఆర్ ఫ్రమ్ ద రికవరింగ్ సెక్షన్. ఎన్ఫోర్స్మెంట్ రెజల్యూషన్ రీసాల్వ్ చేయడానికి we have tried from some people defaulter కి మళ్ళీ లోన్ ఇచ్చాం మేడం. ఓకే, ఐఎమ్ అరేంజింగ్ అగైన్ లోన్ ఫర్ దెమ్. బ్యాంక్ లో ఓటీఎస్ పెట్టుకోవాలి. ఏఆర్సీ కంపెనీస్ ఉన్నాయి మేడం, దర్ ఆర్ లాట్ ఆఫ్ ఏఆర్సీస్, అసెట్ రికవరీ ఆర్బీఐ అండర్ లో. వాళ్ళు ఏం చేస్తారు, బ్యాంక్ నుంచి టేక్ ఓవర్ చేస్తారు ప్రాపర్టీని, టేక్ ఓవర్ చేసి మళ్ళీ వాళ్ళకి రీలోన్ ఇస్తారు, దానికి మొరటోరియం పీరియడ్ ఇస్తారు, 1 year మొరటోరియం. దానివల్ల ఆయన అంటే ఒక డిస్కౌంట్లో బ్యాంక్లో సెటిల్ అయింది, ఇక్కడ ఆయనకి రీపేమెంట్ ఇచ్చి మళ్ళీ ఫ్యాక్టరీ స్టార్ట్ కావచ్చు. అంటే ఇప్పుడు రీసెంట్ రాడికల్ బయో స్టార్ట్ అయింది మేడం. రాడికల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో ఉండే తాండూరులో, అది మళ్ళీ రీస్టార్ట్ అయిపోయింది. 32 కోట్ల లోన్ మళ్ళీ రిటర్న్ ఇచ్చాం వాళ్ళకు, డిఫాల్టర్కి. డిఫాల్టర్కి లోన్ ఇచ్చి ఆయన కెపాసిటీ వేరే గ్యారెంటీ అంటే వేరే ప్రమోటర్స్ని యాడ్ చేసాం దాంట్లో. 2-3 మనీ పీపుల్ కోమిటీ ఉంటారు వాళ్ళు, హూ ఆర్ హావింగ్ గుడ్ మనీ వైశ్యాస్, వాళ్ళని యాడ్ చేయించి మళ్ళీ లోన్ ఇచ్చి నౌ ఫ్యాక్టరీస్ రన్నింగ్ నౌ. టేక్ ఓవర్ జాగ్రత్తగా హ్యాపీగా. దట్స్ వై వి ఆర్ కాల్డ్ రెజల్యూషన్. ఎన్ఫోర్స్మెంట్ ఇది ఆయన బయట తోసేయడం, రెజల్యూషన్ అని సాల్వ్ చేయడం. ప్రాబ్లం మీరే సాల్వ్ చేసి చక్కగా ఎవ్రీ మంత్ లోన్. ఎలా ఎవ్రీ మంతే కదా అది మేడం? ఇండస్ట్రియల్ లోన్ ఎవ్రీ 3 months కట్టొచ్చు వాళ్ళు, 3 months క్వార్టర్లీ పేమెంట్స్ ఉంటుంది, అట్లా కట్టొచ్చు. క్వార్టర్లీ ఎన్ని ఇయర్స్ కి? చాలా ఇండస్ట్రీస్ ఇప్పుడు మేము అట్లా చేస్తున్నాము. నౌ వీ స్టార్టెడ్ బికాజ్ మాకు ఎట్లా అల్టిమేట్ రికవరీ కావాలి, ఈయన హ్యాపీ కావాలి. ఆయన కొత్త ప్రమోటర్ ఇచ్చి ఆయన మళ్ళీ లోన్ ఇచ్చి సేమ్ బ్యాంక్ ఇవ్వలేము, ఎందుకంటే యాజ్ పర్ ఏఆర్సీ క్యాన్ గివ్ లోన్ ఈవెన్ ఇఫ్ ఇస్ డిఫాల్టర్. ఆయనకి సిబిల్ ఆయనకి కౌంట్ కాదు, ఎందుకంటే డైరెక్టర్స్ యాడెడ్, న్యూ డైరెక్టర్స్ యాడెడ్. ఫండింగ్ కూడా చాలా కేర్ఫుల్గా ఇస్తారు ఏఆర్సీ, ఫండింగ్ కేర్ఫుల్గా ఇచ్చి ఆయనకి రీపేమెంట్ చూసుకుంటారు అనమాట ప్రాపర్గా. అది బ్యాంక్ పైసలు వచ్చేసి వీళ్ళకి పైసలు వచ్చాయి. ఏఆర్సీ వల్ల చాలా బెనిఫిట్స్ అయినాయి. లాట్ ఆఫ్ ఇప్పుడు 11 ముందు స్టార్టెడ్ విత్ 1 ఏఆర్సీ, ఇప్పుడు ఇండియాలో 12-13 ఏఆర్సీలు ఉన్నాయి. సో ఏఆర్సీ ఆర్ హెల్పింగ్ ద బ్యాంక్ ఆల్సో టు టేక్ ద ప్రాపర్టీ. అల్టిమేట్లీ ఏఆర్సీ అగైన్ యూజింగ్ అస్ ఓన్లీ ఫర్ రికవరీ. అక్కడ బ్యాంకు అందుకనే మాకు టెన్షన్ లేదు, ఎప్పటిదాకా డిఫాల్టర్స్ ఉంటారో మా దందా నడుస్తుంటుంది. డిఫాల్టర్స్ ఎప్పుడు బంద్ అయ్యారో మేము కూడా ఇక రిటైర్ చేసుకోవాలి. సో రికవరీ ఒక్కొక్కసారి చేయలేని సిచువేషన్ లో మీరు అన్నట్టు అలా రిజల్యూషన్ అంటే మనం వాళ్ళకి మళ్ళీ లోన్ ఇచ్చి అవుట్ స్టాండింగ్ చూస్తాం మేడం, ప్రాపర్టీ వాల్యూ చేసుకొని చూసి మళ్ళీ టేక్ ఓవర్ లోన్ చేస్తాం. బికాజ్ ఈస్ హావింగ్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ కొత్త పెట్టినప్పుడు ఆయనే పెట్టి దిద్దడం రన్నింగ్ యూనిట్ ఉంటాయి. ఓకే, స్టార్టింగ్ తప్పటి అడుగులు పడ్డాయి కాబట్టి ఇప్పుడు సరైన అడుగు పెట్టి అట్లా దట్ ఈస్ కమింగ్ అండర్ రెజల్యూషన్ మేడం. అందుకని ఏఆర్సీస్ ఆర్ అపాయింటెడ్ టు టేక్ ఓవర్ ద ప్రాపర్టీ. బ్యాంక్ డజంట్ హావ్ టైం మేడం, ఇంత టైం బ్యాంక్ ఎక్కడ ఉంటుంది? ఆడికి కౌంటర్ చూస్తారా, ఎఫ్డి చూస్తారా అని, రన్నింగ్ అకౌంట్ చూడడానికి టైం లేదు వాళ్ళకు. సో ఏఆర్సీస్ హావ్ కమ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారు, ఇచ్చినప్పుడు అంటే ఇప్పుడు జస్ట్ చదువుకుంటూ ఉంటారు వాళ్ళైతే ఎవ్రీ మంత్ కట్టలేరు, దానికి ఎన్ని ఇయర్స్ ఇస్తారు? అవసరం లేదు మేడం, చదువుకున్న వాళ్ళు కోర్స్ ఖతం అయ్యేదాకా, కోర్స్ ఫినిష్ అయ్యేదాకా దే కెన్ పే ఓన్లీ ఇంట్రెస్ట్, దే కెన్ సర్వ్ ద ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ పార్ట్ కొంచెం కడితే చాలు, ప్రిన్సిపల్ అట్లే ఉండని. కానీ వాళ్ళు చదువు అయిన తర్వాత జాబ్ దొరికిన తర్వాత కూడా కడతలేరు అంటే అక్కడే ఇప్పుడు ఫాదర్స్. అంటే కొంతమందికి ఎడ్యుకేషన్ అవ్వగానే జాబ్ రాదు, టైం పట్టుద్ది. మరి అటువంటి వాళ్ళ దగ్గర ఎలా అవసరం? నోటీస్ వాళ్ళు టైం ఇస్తాం, బ్యాంక్ ఇస్ గివింగ్ టైం. అంటే జాబ్ వచ్చిందని వాళ్ళు చెప్పరు కొంచెం మంది. అట్లాంటప్పుడు మాకు తెలిసిపోతుంది పాస్పోర్ట్ ద్వారా. ఇప్పుడు ఫాదర్ ఎంప్లాయ్ అనుకోండి కట్ అవుతుంది శాలరీలో, ఫాదర్ ఎంప్లాయ్మెంట్ అట్లా అటాచ్ చేసుకుని ఇస్తాం. పాపం చాలా మందికి ఫాదర్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, రైతులు ఉంటారు, రైతుల పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ ఉంటుంది, సో వాళ్ళు కట్టలేరు. మరి అటువంటి వాళ్ళ నుంచి ఎలా రికవర్ చేస్తారు? వాళ్ళది మెయిన్ మేడం కొంచెం ప్రెషరైజింగ్ త్రూ పాస్పోర్ట్. ఇక్కడ బేగంపేటలో పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది,
అంటే ఇప్పుడు ఫారెన్ లోనే జాబ్ చేయాలని లేదు కదా, వాళ్ళు ఇండియా ఎడ్యుకేషన్ అంటే జనరల్ నార్మల్ ఇండియాలో కూడా చేయొచ్చు. ఇండియాలో కూడా చేయొచ్చు మేడం. మేడం మరి అసలు అమౌంట్ కట్టకుండా ఇంట్రెస్ట్ కూడా కట్టకపోతుంది కరెక్ట్ కాదు మేడం. అవును, ఎందుకంటే వాళ్ళ ఫాదర్స్ ఏదో పని అయితే చేస్తూ ఉంటారు కదా, చేసినప్పుడు అయితే ఇంట్రెస్ట్ అయితే కలెక్ట్ చేయాలి కాబట్టి మేము పాస్పోర్ట్ ఆఫీస్కి ఇన్ఫార్మ్ ఇస్తే ఆటోమేటిక్గా తెప్పేదా ఇంట్రెస్ట్. దట్స్ ఇట్. అసలు ఎడ్యుకేషన్ లోన్ అంటే ఎంత పర్సెంటేజ్ వరకు ఇస్తారు మేడం? అది లోన్ నార్మల్ మేము ఆ సెక్షన్ కాదు, కానీ ఎనీహౌ తెలియదు. ప్రాపర్టీ లేదు మేడం దాంట్లో. బికాస్ సమ్ బ్యాంక్స్ ఆర్ గివింగ్ వితౌట్ ప్రాపర్టీ ఆల్సో అన్సెక్యూర్డ్ ఎడ్యుకేషన్ లోన్. ఫాదర్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ వీళ్ళకైతే తెలుసు మేడం. సమ్ బ్యాంక్స్ నో అప్ టు 7 lakhs దే కెన్ గివ్ అన్సెక్యూర్డ్. ఆఫ్టర్ 7 lakhs దే వాంట్ సమ్ సెక్యూరిటీ. అట్లా అనమాట, సెక్యూరిటీ కింద లోన్ ఇస్తారు. సో రీపేమెంట్ రాలేదంటే దెన్ 3 months 6 months చూస్తారు. మాకు ఎక్కువ ఎన్పీ అయితే ఇండస్ట్రియల్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి మేడం. ఓన్లీ ఇండస్ట్రియల్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. కంపెనీస్, ఓకే, కమర్షియల్ కాంప్లెక్సెస్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, కమర్షియల్ హోటల్స్ కానీ అవి ఎక్కువ అవుతూ ఉంటాయి. మేము సర్ఫేస్ కింద అవి ఎక్కువ చేస్తూ ఉంటాం మేడం. ఎన్నో ప్రాపర్టీలు మేము స్వాధీనం తీసుకొని అమ్మలేకపోతున్నాము. ఎందుకంటే కాంప్రమైజ్ కోర్టు వల్ల, కోర్టు డిలే చేస్తుంది ప్రాసెస్. ఎన్నో ప్రాపర్టీస్, ఎన్నో హోటల్స్ మా అండర్లో ఉంది, చావి పెట్టి ఉంది, కానీ అది బికాస్ ఆఫ్ దిస్ కోర్ట్ ఇంటర్వెన్షన్, కోర్ట్ ఈస్ సపోర్టింగ్ దెమ్ ఆల్సో సమ్ టైమ్స్ బికాస్ దే వాంట్ గివ్ టైమ్ ఫర్ దెమ్ ఆల్సో. టైం ఇచ్చి ప్రాపర్టీ రేట్ డౌన్ అయిపోతా ఉంది. సెక్యూరిటీకి పైసలు ఇస్తా ఉండాలి, అది కంపల్సరీ హ్యాస్ టు సేఫ్ గార్డ్ ద ప్రాపర్టీ. అదొక లాసు, ఇదొక లాసు. అట్లా బిల్డింగ్ వాల్యుయేషన్ తగ్గుతూ ఉంటుంది. బిల్డింగ్ వాల్యూ తగ్గుతుంది ఎవ్రీ ఇయర్. ఇంట్రెస్ట్ రేట్ ఏమైనా పెరుగుతుందా? ఇఫ్ ఒకవేళ లోన్ చేయడం ఇంట్రెస్ట్ రేట్ పెరిగిపోతుంది. ఎన్పిఐ అయిన తర్వాత ఇంట్రెస్ట్ యాడ్ చేయరు యాక్చువల్లీ బ్యాంక్. ఒకసారి ఎన్పిఐ అకౌంట్ అయిపోతే ఆయన ఫైనలీ క్లోజింగ్ వచ్చేటప్పుడు అప్పుడు యాడ్ చేసి బాబు ఇంత అయింది. పొలిటీషియన్స్ కి కూడా లోన్స్ ఇస్తారా? అది పొలిటీషియన్స్ ఇస్తారు. అంటే పొలిటీషియన్స్ దగ్గర నుంచి మరి మీరు వసూలు చేయడం, వాళ్ళని కూడా వాళ్ళ పార్టీ ప్రకారం చెప్పాలి. బాబు మీ పార్టీ, నీ వల్ల నీ పార్టీ ఖరాబ్ అవుతుంది కదా, యు ఆర్ గెటింగ్ యువర్ రెప్యుటేషన్. ఏదైనా మొత్తానికి పరువుకు సంబంధించే ఉంటుంది మాక్సిమం. అదర్వైజ్ వీ కాంట్ ఫోర్స్, అంతే, నాట్ అలౌడ్ ఆల్సో, లీగలీ నాట్ అలౌడ్. అదర్వైజ్ వీ విల్ నాట్ గెట్ జాబ్ ఆల్సో ఫర్ డూయింగ్ దిస్. స్టార్టింగ్ ఎవరు పొలిటికల్ కాదు మేడం, ఫస్ట్ ఏదో ఒక బిజినెస్, ఏదో ఒక ఆ టైంలో ఇస్తారు. ఒకసారి పొలిటీషియన్ అయిన తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళ అట్లా వస్తారు మేడం డైరెక్ట్. నవడేస్ నో ఈవెన్ పొలిటీషియన్స్ ఆర్ వెరీ, దే ఆర్ ఇంటర్ఫీరింగ్ ఆల్సో. రికమెండేషన్ వస్తే వాళ్ళే బాగా కొడుతున్నారు, వాళ్ళు వద్దు మాకు, యూ పే ఇట్ ఆఫ్, సిన్సియర్ కట్టేసాను. అట్లా చాలా మంది అప్రోచ్ చేశారు, కానీ నో బడీ సపోర్టింగ్ దెమ్. ఇప్పుడు సపోర్ట్ లేదు వాళ్ళకు. జనరల్ గా అసలు ఈ పొలిటీషియన్ ఎప్పుడు కట్టలేదు అంటే 1987 నుంచి 2004 వరకు కట్టలేదు. ఎప్పుడైతే వైఎస్ఆర్ వచ్చారో అప్పుడు స్టార్ట్ అయిపోయింది కట్టడం. అప్పుడు ఏంటంటే ఆన్లైన్ సిస్టమ్ లేదు కదా మేడం. ప్రాపర్టీ బ్యాంక్ ఒక్కొక్కడ పెట్టేది, ఒక్కడ పొజిషన్ పెట్టేది, చివరికి వెళ్ళారు ప్రాపర్టీ ఉండకపోయేది ల్యాండ్. అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం. అన్నారు కదా పాత కేసులే ఉన్నాయి ఎక్కువ. మాక్సిమం ఓల్డ్ కేసు 1982 కేసులు కూడా డాక్యుమెంట్ ఇక్కడ పెట్టేప్పుడు ప్రాపర్టీ అమ్మేసాడు ఓనర్, పెయిన్ అని చెప్పేసి పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి ఆ ప్రాపర్టీ సేల్ చేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇల్లు కట్టారు మొత్తం. అవును, ఇప్పుడు చాలా మంది కూడా పొలిటీషియన్స్ అయినా ఎవరైనా కొంత రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉంటారు కొంతమంది, అటువంటి వాళ్ళు కబ్జాలు చేస్తారు. అది ఆల్రెడీ అది ఎవరైనా ఒకరు బ్యాంక్ లో తనఖా పెట్టి తీసుకున్నట్టయితే వీళ్ళు కబ్జా చేస్తే అది ఎవరికి చెల్లుతుంది అప్పుడు ఆ ల్యాండ్? కబ్జా వాళ్ళకి రాని రాదు. అది టైటిల్ ఎవరికి ఉందో వాళ్ళకే వస్తుంది అది. సో అందుకనే మేమేం చేస్తామంటే దానికే సీఎం మన నాంపల్లిలో ఉంది కదా మేడం కోర్టు, చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఉంది. సిఎంఎం కోర్టు నుంచి ఒకసారి అడ్వకేట్ కమిషనర్ అపాయింట్ అవుతారు. కమిషనర్ లేడీ జెంట్ ఎవరున్నా ఈ ఈక్వలెంట్ జడ్జ్, హీ విల్ కమ్ విత్ ఆథరైజ్డ్ ఆఫీసర్ అలాంగ్ విత్ అస్, అలాంగ్ విత్ ద పోలీస్. దట్ ఎంకరేజ్మెంట్ ఆల్సో విల్ బి రిమూవ్డ్ ఇమీడియట్లీ. ఎంకరేజ్మెంట్స్ లేవు ఇప్పుడు, ఆల్మోస్ట్ ముందు ఉండే ఇప్పుడు లేదు వాళ్ళు, ఎందుకంటే ఎంకరేజ్మెంట్స్ అలౌ చేస్తలేరు. ఇప్పుడు ఫోర్జరీ కేసు క్రిమినల్ కేసు అనొచ్చా? ఫోర్జరీ క్రిమినల్ పెట్టారు కంపల్సరీ, ఎందుకంటే మైండ్ యాటిట్యూడ్ వాస్ రాంగ్ ఉంది కదా. హిస్ యాటిట్యూడ్ వాస్ టు చీట్, సో దట్ ఈస్ క్రైమ్ ఓన్లీ. క్రైమ్ లో పెడతలేరు కానీ క్రైమ్ లో పెట్టాలి అది. సో ఒక్కొక్క సిచ్యువేషన్స్ లో మనం ఇప్పుడు ల్యాండ్స్ కబ్జాస్ అవి అవుతాయి అనుకుంటున్నాం కదా, సో వాటిల్లో బ్యాంక్ లోన్ అనేది సేఫ్ అయితే మన ల్యాండ్ కబ్జా అవ్వకుండా కూడా ఉంటుంది కొన్ని విషయాల్లో, అంతేనా? సో ఒకసారి మనం బ్యాంక్ లోన్ తీసుకున్నాక ఎవడు దాన్ని కబ్జా చేయడానికి రైట్ లేదు, ఉంటుందా? లీగలీ లేదు కానీ ఇల్లీగలీ చేస్తారు. బట్ బ్యాంక్ ఉన్న లోన్ అప్పుడు ఎవరు కట్టాల్సి వస్తుంది?
Who is the responsible person? వాట్ దే విల్ డూ దాని వీ హ్యావ్ అవర్ ఓన్ డైమెన్షన్స్ అండ్ ప్రాపర్టీ డీటెయిల్స్ ఉంటుంది. యాజ్ పర్ దట్ ఎవరు కబ్జా ఉన్నారో వాళ్ళని బయట తీస్తాము. కబ్జా ఎవరు చేస్తారు మేడం? పక్క వాళ్ళే. ఈ ల్యాండ్ ఉందంటే 4 బౌండరీస్ వాళ్ళే వస్తారు ముందు కొంచెం కబ్జా. దెన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ద ల్యాండ్ విల్ రెడ్యూస్. దెన్ వాట్ వీ డూ యాజ్ పర్ అవర్ సర్వే రిపోర్ట్ we tell them to vacate and we'll demolish also. Some cases we demolish the sites also and we given possession to new person. Okay. అట్లా అయిందంట. అట్లా చాలా ప్రాపర్టీ చేస్తారు మేడం. చాలా మంచి బారోవర్ది ఎవరు కొంటున్నారు, ఎవరు బిడ్డింగ్లో కొంటున్నారు, బ్యాంక్ రికవరీ చేస్తున్నారు వాళ్ళు. పాపం వాళ్ళ పైసలు ఆగి ఉన్నాయి, కోట్లు ఆగి ఉన్నాయి. అది మీరు ఇమాజిన్ చేయాలి మేడం. ఎందుకంటే వాళ్ళు పైసలు కట్టారు పాపం, వాళ్ళు మంచోళ్ళు. కానీ ఈ స్టే ఆర్డర్ వల్ల వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేయాలి. బ్యాంక్స్ కెనాట్ రిఫండ్. ఆడు ఆయన కొన్నాడంటే కోర్టు కేసు క్లియర్ అయ్యి అది పొజిషన్ దొరికేదాకా ఆయనకి పాపం ఆయనకి రాదు. ఆయనకి ఎంత కష్టం, ఆడు ఎంత కష్టపడి ఎక్కడి నుంచో గోల్డ్ అమ్మి తాకెట్ పెట్టి వచ్చి కట్టాడు. ఎందుకంటే బ్యాంకులు 15 daysలో కట్టాలి రూల్. 15 రోజులు అంత వైట్ అమౌంట్ తెచ్చి కట్టాలి. కట్టిన తర్వాత ఆయనకి ప్రాబ్లం వచ్చిందా ఆయన పైసలు నాకు ఇచ్చాలి. లేదా ఒక సిస్టమ్ చేయొచ్చు. మేము అడ్వైస్ చేసాము 25% తీసుకోండి, మిగతా అమౌంట్ మీరు ఫిజికల్ పర్సన్ ఇచ్చి క్లియర్ అయిన తర్వాత వాళ్ళైతే తీసుకోవచ్చు. అప్పుడు ఆయనకి బర్డన్ తగ్గుతుంది కొనేటోనికి. లేకుంటే కొనేటోళ్ళు వస్తలేరు మేడం, ఎందుకంటే భయపడుతున్నారు. అరే బ్యాంక్ అంటే అరే మళ్ళీ నా పైసలు పోతే రాదు. ఈయన డిఫాల్టర్ కదా, మంచోడు. వై వీ షుడ్ ట్రబుల్ దట్ పర్సన్ హూ ఇస్ పేయింగ్ మనీ. ఆయన కష్టపడి వైట్ అమౌంట్ కడుతున్నాడు. అది కొంచెం చూసుకోవాలి. బ్యాంక్ కొంచెం మెల్లిగా పేమెంట్ తీసుకుంటే 15 days స్పేస్లో 3 months 4 months కోర్ట్ కేసు క్లియర్ అయ్యేదాకా కొంచెం టైం ఇస్తే మోర్ రికవరీ విల్ కమ్. ఓకే. సో కొన్ని కేసెస్లో అంటే ల్యాండ్స్ కోర్టు కేసుల్లో ఉంటాయి. అంటే కోర్టు కేసుల్లో అంటే ఇప్పుడు అది లింక్ సిస్టమ్ ఉంటుంది. అది ఎవరో వాళ్ళ పూర్వీకులు ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరో అమ్ముతూ ఉంటారు. సో దాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఇప్పుడు అవసరం కొద్దీ పెట్టేశారు. సో పెట్టేస్తే అది ఎవడో ఇది నాది ఇది వీళ్ళది కాదని కేసు వేస్తారు. సో ఆ కేసు వేసినప్పుడు ఆ కేసు అటు ఇటు తేలదు. సో వీళ్ళకి మరి బ్యాంకులు అప్పుడు ఎట్లా మధ్యలో? అప్పుడు మన అడ్వకేట్స్ ఉన్నారు, టాప్ అడ్వకేట్స్ ఉన్నారు హైదరాబాద్లో, రినౌండ్ అడ్వకేట్స్ ఉన్నారు. వాళ్ళు ఎంత ప్రాపర్ లీగల్ అడ్వైస్ తీసి కోర్టులో ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేసి విత్ ప్రూఫ్ దే విల్ ప్రొడ్యూస్ ఎవిడెన్సెస్ అండ్ లావన్ పట్టా ఉండని ఏ ల్యాండ్ అయినా క్లియర్ చేయించి అది ఇవాళ పెండింగ్ తక్కువ ఉంది. బ్యాంక్ ప్రాపర్టీస్ డిలే అయ్యేది లేదు. ఇప్పుడు 6 months లోపల క్లియర్ అయిపోతున్నాయి మ్యాక్సిమం. ఓన్లీ థింగ్ ఇస్ బారోవర్ వాంట్ టు పే ద మనీ అండ్ యూ వాంట్ సమ్ టైమ్. అది మనం కొంచెం ఇస్తే యూ విల్ కమ్ అప్. ఓకే. చాలా అంటే నోటరీ ల్యాండ్స్ అనేది అసలు ఎప్పటికీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం పాసిబిలిటీ ఉంటుందా ఉండదా? లేదు మేడం, అది లేదు మేడం. ఇప్పుడు కొత్త కేసీఆర్ తీసుకొచ్చారు పిఓటి కింద. లాస్ట్ ఇయర్ మొన్న పెట్టారు. ఆ టైం ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేస్తారు మేడం. పిఓటి కింద చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అసైన్ లైన్ చేసుకోవచ్చు. ఓకే. కొన్ని ప్లేసెస్ లో రిజిస్ట్రేషన్ అయ్యి కొన్ని ఆన్లైన్ సిస్టమ్ కాక ప్రాబ్లం అయింది మేడం. విలేజ్లలో డిస్ట్రిక్ట్లో ఆధార్ ప్రాబ్లం కాదు మేడం, డిజిటల్ సర్వేలో ప్రాబ్లం అయింది. విలేజ్లలో డిజిటల్ సర్వేలో కొందరికి ఆన్లైన్ రాలేకపోవడం వల్ల ఆ విధంగా జరిగింది మేడం. కంపల్సరీ కూడా అసైన్ లైన్ చేస్తున్నారు. అదండి. ఓకే. సో డెఫినెట్ గా నోటరీ ల్యాండ్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలా రిజిస్ట్రేషన్ లేటెస్ట్ బ్యాంకులు కూడా 30 square yards కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే నోటరీ ప్లాట్లను కూడా అంటే ఇల్లు కట్టుకుంటారు మేడం, వాళ్ళు కూడా లోన్స్ ఇస్తున్నారు. 90 square yard యాక్చువల్లీ మినిమం 100 square yard ఉండాలి. 30 square yard 40 square yard ఉంటే కూడా ఇచ్చేస్తారు. ఇఫ్ ఇట్ ఇస్ టైటిల్ ఇస్ క్లియర్ అండ్ మార్కెటబుల్ ఉండాలి, సేల్ రేట్. అక్కడ కూడా సిబిల్ స్కోర్ చూస్తారా? సిబిల్ స్కోర్ ఐటీ అన్నా లేదు, ఇన్కమ్ ట్యాక్స్ అన్నా కట్టి ఉండాలి, లేకపోతే ఎంప్లాయ్ అన్నా. ఓకే. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మేడం, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా కడతారు? డబ్బులు తీసుకోవడం గొప్ప కదా మేడం, ఎట్లా కడతారు? అంటే ఇప్పుడు రెంట్ వస్తాయి కొంతమందికి, రెంట్ బట్టి కూడా బేస్ చేసుకుని ఇస్తారు. సో డెఫినెట్ గా అంటే ఇప్పుడు రికవరీ ఎలా వస్తుంది అంటే ఐదర్ అయితే రెంట్ అయినా పర్లేదు లేదా ఎంప్లాయీస్ అయినా హోమ్ లోన్ తీసుకున్న బిజినెస్ లోన్ ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా కూడా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఐటీ కడితే సరిపోతుంది మేడం. మంత్లీ 12,000 వస్తుందా, 8,000 వస్తుందా, 14 ఓ 50% వాళ్ళ ఖర్చులు చూసుకొని 50% లోన్ కట్టుకుంటే దే ఎలిజిబుల్ ఫర్ లోన్. మాక్సిమం డిఫాల్టర్ ఐటీలు చాలా బాగుంటాయి తెలుసా మేడం. మాక్సిమం డిఫాల్టర్ది ఎవరెవరు హై లెవెల్లో చేస్తారో వాళ్ళ ఐటీ సూపర్ ఉంటుంది, వాళ్ళకి ఎంతైనా లోన్ ఇవ్వచ్చు అట్లా ఉంటుంది. కానీ ఇచ్చిన తర్వాత వాళ్ళ జాబ్ ఎన్ని ఇయర్స్ ఉంటుందో ఎన్ని డేస్ ఉంటుందో బిజినెస్ వాళ్ళకి కోట్లలో తీసుకుంటున్నాడు, ఎంప్లాయ్ తీసుకోలేరు కదా. అయితే ఇప్పుడు బిజినెస్ వాళ్ళకి కోట్లలో ఇస్తారు కదా. సో అంటే ఎటువంటి డాక్యుమెంట్స్ వాళ్ళు సబ్మిట్ చేస్తే కోట్లలో లోన్? సెక్యూరిటీ, థర్డ్ పార్టీ సెక్యూరిటీ, వాళ్ళ ఓన్ సెక్యూరిటీ, వాళ్ళ గ్యారెంటీ సెక్యూరిటీ, ప్రాపర్టీ సెక్యూరిటీ పెడితేనే లోన్. సెక్యూరిటీ పెడితేనే లోన్. సిసి లోన్ ఉండని, ఓడి లోన్ ఉండని, ఏ లోన్ ఉన్నా కూడా సెక్యూరిటీ పెడితేనే
దాని ఈక్వలెంట్ అంటే మోర్ దెన్ నియర్లీ డబల్ సెక్యూరిటీ ఉంటేనే లోన్ ఇవ్వాలి. ఓకే, ఫైనల్గా అసలు మన ఎగ్న్యూస్ రిపబ్లిక్ ప్రజల కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే రికవరీ అనేది ఎటువంటి విషయాల్లో మనం తొందరగా చేయాలనేది ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తొందర చేయాలంటే ఒకటే పాయింట్ ఏంటంటే కొనే మనిషికి రీలోన్ ఇవ్వడం అండ్ పని చేసేటోళ్ళకి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వడం, ఇవి రెండు సరిగ్గా అయితే చాలు. దే విల్ గెట్ మోర్ కరేజ్ అండ్ దిస్ ఇన్వెస్టర్ విల్ పుట్ మోర్ మనీ ఇన్ ద బ్యాంక్. ఓకే, సింపుల్, దిస్ టూ ఓన్లీ. ఇంకా మాకు ఎంకరేజ్మెంట్ అయితే మేము కూడా మోర్ పని చేస్తాము. అండ్ ఆయన కూడా కొనేటోని కూడా ఫెసిలిటీ ఇచ్చామనుకోండి, ఆయన కూడా పాపం ఆయన కొత్తవాడు, ఆయనకి ఎందుకు లోన్ ఇవ్వకుండా 15 days ఎట్లా కడతారు మేడం? ఆవిడ లోన్ ఇచ్చేటప్పుడు దే హావ్ టేకన్ 2 years 3 years ఫర్ ప్రాసెసింగ్. ఈయనని 15 రోజులు కట్టమంటే ఎక్కడి నుంచి కడతారు ఆయన? అది యాక్ట్ అట్లా ఉంది. ఇంకోటి బ్యాంకు ఒకటి మేడం, పొజిషన్ తీసుకోకముందు యాక్షన్ పెట్టి అమ్మడం చాలా తప్పు మేడం. కస్టమర్స్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఏంటంటే బ్యాంక్ స్వాధీనత అయిన తర్వాత పెట్టాలి కానీ స్వాధీనం తీసుకోకుండా చాలా ఇల్లు అట్లా ఆగిపోయి డబ్బులు కట్టి ఎంతమంది బాధితులు మాకు చాలా కస్టమర్ ముందు రావట్లేదు, కొనడానికి రావట్లేదు. అంటున్నారు ఇప్పుడు బ్యాంక్ దే హావ్ నాట్ టేకెన్ పొజిషన్. వాళ్ళకి పొజిషన్ రాకుండా ఎట్లా పైసలు ఇరికిపోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, పేపర్ నోటిఫికేషన్ ఇస్తున్నారు, యాక్షన్ పెట్టేస్తున్నారు. ఓకే, సో పొజిషన్ ఇవ్వకుండానే యాక్షన్ పెడుతున్నారు. సో బ్యాంకులు కూడా కొంచెం ప్రజల కోసం చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఖచ్చితంగా లోన్స్ తీసుకోండి. ప్రతి ఒక్క మనిషికి కూడా డబ్బు చాలా అవసరానికి తీసుకుని అట్ ద సేమ్ టైం మనల్ని నమ్మి ఒక బ్యాంక్ యజమానుల ఒక సంస్థ మనకి ఎలా అయితే డబ్బులు ఇచ్చిందో అదేవిధంగా ఖచ్చితంగా కూడా మనం అదే విధంగా వాళ్ళకి రికవర్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది చేయడం వల్ల మన సమాజంలో కూడా నమ్మకం అనేది ఏర్పడుతుంది ఒకళ్ళ మీద ఒకళ్ళకి. సో ఫర్దర్గా ఫ్యూచర్లో ఇండియా అనేది ద గ్రేట్ కంట్రీగా కూడా అవుతుంది. సో డెఫినెట్గా లోన్స్ తీసుకుని అది తొందరలోనే రికవర్ చేసుకోండి. కీప్ వాచింగ్ ఎట్ న్యూస్ రిపబ్లిక్, ప్రజల కోసం ప్రగతి కోసం.